अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్యలో 4వ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అందులో నిన్న మనం 3 సూత్రాల వరకు చూశాము. నిన్న చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? సందేహాలు ఉంటే అడగండి. अस्तु प्रकृतम अंशुरामः जी। प्रभाकर गाరు ప్రభాకర్ గారు జీ వినిపిస్తుందండి అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సృష్టి నిర్వర్తనం ఆచార్య ఓం చెప్పండి. సృష్టి నిర్వర్తనం అనే శబ్దం వచ్చింది అంటే దాని అర్థం సృష్టి నిర్వర్తనం ఎప్పుడు వచ్చిందని? సృష్టి నిర్వర్తనం ఇక్కడ రూపై సప్తభి ఆత్మానం బద్నాతి ప్రధానం కోశకారవత అనే దాంట్లో వచ్చింది. 7 రూపాల్లో ప్రకృతి బంధిస్తుంది, 1 రూపంలో విడుదల చేస్తుందనే కాడ ఈ పదం రాశాడు, సృష్టి నిర్వర్తనం. సృష్టి నిర్వర్తనం అంటే 7 రూపాలుగా సృష్టి యొక్క నిర్వర్తనం అంటే ఉత్పన్నం కావడం. నిర్వర్తనం అంటే ఉత్పన్నం కావడం అంటే, ఎందుకంటే 7 రూపాయలు ఏం చెప్పుకున్నాం మనము? మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు. ఈ మహాతత్వం చేతనే అహంకారం ఏర్పడింది, అహంకారం చేతనే పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి. ఈ 3 కారణాల చేతనే మనకు పంచభూతాలు ఏర్పడ్డాయి అంటే. పంచభూతాలు తర్వాత ఈ అహంకారం చేత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ ఒక మనసు ఏర్పడింది. ఆ రకంగా ఇవన్నీ ఏర్పడిన తర్వాత పంచభూతాలు అంటే మొత్తం బ్రహ్మాండం అంతా వచ్చేసింది. ఆ బ్రహ్మాండంలో ఉన్న జీవాత్మ అయితే వారి యొక్క జన్మ కూడా పంచభౌతిక శరీరం కూడా ఉత్పన్నమైంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా సృష్టి నిర్మాణము ఈ తత్వాలతో 7 రూపాయల తత్వాలతో తయారవుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ సృష్టి నిర్వర్తిత అంటే సృష్టి ఉత్పన్నం అవుతుంది. అది దీని యొక్క తాత్పర్యం అండి. ఓకే, ధన్యవాదం ఆచార్య. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఈరోజు 4వ అధ్యాయంలో నిన్న దృష్టాంతాలు మనం మొదలుపెట్టిన ఇక్కడ మొత్తం కూడా కథల మాధ్యమంతో, దృష్టాంతాల మాధ్యమంతో ఈ అధ్యాయం ఉంటుంది చెప్పుకున్నాం. ఏం చెప్పామంటే నిన్న 4వ అధ్యాయంలో మొట్టమొదటి, ఎందుకంటే మనకు ముక్తి యొక్క ప్రసంగం నడుస్తుంది. సో ఈ ముక్తిలో ఇది ఒక విషయం ఏంటంటే, చాలా మంది కొంతమంది వ్యాఖ్యాకారులు ఈ 3వ అధ్యాయం వరకే సాంఖ్య దర్శనం అంటారండి. ఏంటి? 3వ అధ్యాయం వరకే సాంఖ్య దర్శనం అండి. తర్వాత అంతది తర్వాత కాలంలో దీని ప్రసంగాన్ని బట్టి అనుకూలతను బట్టి దీన్ని కలిపారనమాట. 4వ అధ్యాయం ఇక్కడి నుంచి మిగిలిన 3 అధ్యాయాలను దాంట్లో యోజించాలంట. ఎందుకంటే దానికి ముక్తికి అనుకూలంగా ఉందని చెప్పి ఆ రకంగా దృష్టాంతాల మాధ్యమంతో అక్కడ కలిపారని చెప్పి కొంతమంది యొక్క లేఖకుల యొక్క అభిప్రాయం అంట. ఎందుకంటే కొన్ని దృష్టాంతాలు మన ఋషి మహర్షులు అప్పుడు రాజా మహారాజుల యొక్క దృష్టాంతాలు ఇచ్చినమాట. అంటే ఆ రాజా మహారాజుల యొక్క సమకాలంలో ఈ ఋషి అయి ఉండొచ్చు అంటే, ఎందుకంటే ఆ సమయంలో ఈ దృష్టాంతాలు తీసుకోబడ్డాయి. ఇప్పుడు పుత్రవర్తని చెప్పాము, అలాగే ఇంకోటి కూడా వస్తుంది, భరతవర్తని చెప్పి వస్తుంది. అంటే భరత మహారాజా మనకు తెలుసు,
ఆ భరతుడి పేరు మీద భారతదేశం కూడా పేరు పడింది. అలాగా కొన్ని దృష్టాంతాలు మనకు ఈ కాలంలో అయ్యేటువంటి మహారాజుల యొక్క పేర్లు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది సమకాలంలో ఉండొచ్చు అని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం అన్నమాట. కొంతమంది అలా కాదని ముందుది అని చెప్పి కొంతమంది అలాగా దీన్ని కాలగణన విషయంలో మాత్రం కొంచెం భిన్న భిన్నంగా వ్యాఖ్యలు ఉంటాయి. వాటిని అన్వేషించాల్సిన విషయం. కానీ మనకు ముఖ్య విషయం వాటిని ఎందుకంటే మనకు యథార్థమైనటువంటి తథ్యాలు మనకు ఆ గ్రంథాలు లేవు కాబట్టి ఇదమిత్తం అని చెప్పడం కష్టము. కాబట్టి అనుమానంగా ఇది ఇక్కడ ఈ విధంగా ఉల్లేఖించబడింది, ఇది ఈ రకం ఉల్లేఖించబడింది అంటే దాదాపు ఈ దగ్గర ఉండొచ్చు అని చెప్పి మనం ఒక అనుమానంగా చెప్పగలుగుతామండి ఫస్ట్. ఎందుకంటే ఈ 3వ అధ్యాయ సమాప్తిలో ముక్తి ఎలా కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది, వివేకం చేత అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. ముఖ్య కారణము ఆ వివేకమే అన్నిటికీ కారణము. ఆ వివేకం ఖ్యాతి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు కృతకృత్యత అనేది కలుగుతుంది. అంటే వివేకం ద్వారా మోక్షం పొందినప్పుడు వ్యక్తికి జీవనం సార్థకం అవుతుంది, కృతకృత్యత కలుగుతుంది. ఎందుకంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థత. ఆ 3 దుఃఖాలకు అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థం చేయాలంటే ఏం చేయాలి? వివేకం ద్వారా అత్యంత నివృత్తి కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఆ రకంగా వీటికి వివేకం ముక్తి వరకు మనం చూపించాం కాబట్టి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం కూడా ముక్తే కాబట్టి అలాగా కొంతమంది ఇలాగ పరిగణిస్తారు. కానీ ఇది కూడా దాని యొక్క అంశం అని చెప్పి చాలా మంది కూడా పరిగణన ఉందన్నమాట. అస్తు. సో నేనేం చెప్పుకున్నామంటే రాజపుత్రవ తత్వోపదేశ, రాజపుత్రికి ఈ విధంగా తత్వోపదేశం విధంగా గురువులు ఉపదేశిస్తారో దాని ద్వారా సాక్షాత్ విని వాళ్ళు వివేకాన్ని పొందుతారు. అలాగే కేవలం రాజపుత్రులే కాకుండా రాజపుత్రులు అంటే వాళ్ళు క్షత్రులే కదా, అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, రాజ్య సంచాలనం చేసింటే రాజులకు కూడా ఈ అధికారం ఉంది. అంటే రాజు కూడా ఇలాంటి జ్ఞానం పొంది ముక్తిని పొందవచ్చు. అంటే చాలా మంది బ్రాహ్మణులకి బ్రహ్మ విద్య ఉంటుందని కాకుండా బ్రాహ్మణులే కాకుండా క్షత్రులు కూడా ఉంటుందని చెప్పి మనకి ప్రత్యక్షం. రాజపుత్రులు రాజు యొక్క పుత్రులు అంటే వీళ్ళంతా క్షత్రులే కాబట్టి బ్రాహ్మణులకే కాకుండా ఈ జ్ఞానం అనేది క్షత్రులు కూడా ఉంటుంది. క్షత్రులు కూడా ఈ జ్ఞానం పొందవచ్చు. డైరెక్ట్గా గురువుపదేశం ద్వారా తత్వోపదేశం ద్వారా యథార్థంగా తెలుసుకొని ముక్తిని వివేకాన్ని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ చూసాము. అంటే కేవలం బ్రాహ్మణులకు క్షత్రులకే ఆ వివేకం కలుగుతుందా, మిగిలిన వాళ్ళకి కలగదా అంటే దానికి కూడా పిశాచవత్ అన్యార్థోపదేశే అపి, పిశాచవత్ అన్యార్థ ఉపదేశే అపి. అదేవిధంగా వేరే వాళ్ళకు ప్రత్యక్షంగా వీళ్ళకు ఉపదేశించడం లేదు బ్రాహ్మణులకు లేదా క్షత్రియులకు, కానీ వేరే వాళ్ళకు ఉపదేశిస్తుంటే వాళ్ళ సాన్నిధ్యంలో వాళ్ళ దగ్గరగా ఉండి కూర్చుని విని వాళ్ళు ఆ రకం కూడా కొంతమంది పిశాచుకు సమానంత దూరంగా ఉండి కూడా కొంతమంది నేర్చుకొని తత్వోపదేశాన్ని విని అలా కూడా వివేకాన్ని పొందవచ్చు. అలాగా వివేకాన్ని పొంది మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా అంటే దీన్ని బట్టి శూద్రులు కూడా, పిశాచులు అంటే ఏమిటి, శూద్రులు అంటే ఏమి రాని వాళ్ళు, ఏమి చదువుకునే వాళ్ళు, అంటే వంశానుగతంగా కానీ పారంపర్యంగా కానీ ఏమి తెలియని వాళ్ళు అనమాట. అంటే చెప్పినా అర్థం కాని వాళ్ళు శుద్ధులు అనమాట. ఏం చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు శుద్ధులు. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచి సంస్కారం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళకు విద్యను ఉపదేశించేటప్పుడు గురువులు అక్కడ దగ్గరగా ఉండి వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళ సాన్నిధ్యం చేత కూడా దూరంగా ఉండి నేర్చుకొని తత్వోపదేశాన్ని విని వాళ్ళలో ముక్తిని పొందారు. అటువంటి దృష్టాంతాలు కూడా మనకు ఉపనిషత్తులో చాలా కనిపిస్తాయట. కాబట్టి ఆ పిశాచులకు సమానంగా అంటే శుద్ధులకు సమానంగా అన్యార్థోపదేశేపి, వేద వాళ్ళకు ఉపదేశించేటప్పుడు సాక్షాత్ వీళ్ళకు ఉపదేశించే వేద వాళ్ళకు ఉపదేశించి వీళ్ళు పక్కన విని వాళ్ళు జ్ఞానాన్ని పొంది వివేకాన్ని పొంది ముక్తిని పొందారు. కాబట్టి దీన్ని బట్టి శుద్ధులకు అలాగే శుద్ధులకి అవకాశం ఉన్నప్పుడు వయసులో కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అన్ని వర్ణంలో వారికి ఈ తత్వోపదేశాన్ని విని ముక్తిని పొందవచ్చు, వివేకాన్ని పొంది ముక్తిని పొందవచ్చు అని చెప్పేది మనకి 2 సూత్రాలుగా మనం చెప్పుకున్నాం. సరే, మరి ఈ తత్వోపదేశం చాలా మందికి ఒకసారి వింటే రాదు కానీ ఒకసారి వింటే తత్వోపదేశం అవుతుంది, వివేకం కలుగుతుంది. కొంతమందికి ఎన్నిసార్లు విన్నా వారికి వివేకం కలగదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వారికి ఏం లేదండి, ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. అటువంటి వాళ్ళు ఒకసారి వింటే వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఏం చేయాలంటే అసకృత్ ఉపదేశ అసకృత్ ఆవృత్తి. అంటే ఆవృత్తి అనేది అనేక సార్లు చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తూ ఒకసారిగా చదివే రాలేదు, ఇంకోసారి చదివే రాలేదు, ఇంకోసారి అలా మాటి చదువుతూ ఉంటే, లేదా మాటికి రాస్తూ ఉంటే, లేదా మాటికి వింటూ ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. ఆవృత్తి చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తూ ఉంటే అది స్థిరత్వాన్ని పొందుతుంది, మనకు యథార్థమైన జ్ఞానాన్ని అందజేస్తుంది. ఒకసారికి రాకపోతే మనం మళ్ళీ ప్రయత్నించాలి, చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఆవృత్తి చేయాలి, వాళ్ళకు తత్వోపదేశం కలుగుతుంది, కలగనే సందేహం లేదు. కానీ నిరంతరంగా నువ్వు వచ్చేంత వరకు నిరంతరంగా ఆ సాన్నిధ్యంలో దానికి పురుషార్థం చేస్తూ ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే, ఆవృత్తి చేస్తుంటే వస్తుందని చెప్పి నిన్న మనం ఇంతవరకు చూసామండి. ఫస్ట్ ఈరోజు ఇలా చెప్పిన తర్వాత ఇంతవరకు నెక్స్ట్ ఈరోజు 4వ సూత్రం చూడండి. అథచ కస్యచిత్ ఘటనా
ప్రభావాదపి వివేకో జాయతే. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, వివేకం ఎలా కలుగుతుందంటే తత్వోపదేశంలో వివేకం కలుగుతుంది. ఈ విధంగా బ్రాహ్మణులు క్షత్రులు ఈ విధంగా డైరెక్ట్ గా చదువుకొని వివేకాన్ని పొంది ముక్తిని పొందుతున్నారు. అలాగే పిశాచవత్ వేరే వాళ్ళకు ఉపదేశించేటప్పుడు కూడా అది విని అలా తత్వోపదేశాన్ని అర్థం చేసుకొని మోక్షాన్ని పొందవచ్చు. లేదంటే ఒకసారి ఉంటే కూడా కానప్పుడు ఏం చేయాలంటే వాటికి ఎక్కువ సార్లు అభ్యాసం చేస్తే ఆవృత్తి చేస్తే నీకు అప్పుడు వివేకం కలుగుతుంది. ఇంకా వివేకం ఎలా కలుగుతుంది, వివేకం ఎలా పొందవచ్చు మనం అంటే దానికి ఉపాయం చెప్తున్నా ఇక్కడ. అథచ కస్యచిత్ ఘటనా ప్రభావాదపి, ఏదో ఘటనా విశేష కారణంగా కూడా కొన్ని ఘటనలు అలా జరుగుతుంది సంసారంలో. ఆ ఘటన చూడగానే మనకు తెలియకుండా వివేకం కలుగుతుంది, వివేక వైరాగ్యం కలుగుతుంది అన్నమాట. అందుకే సంసారం జరిగే ఘటనల వల్ల కూడా మనిషికి వివేకం కలుగుతుంది. ఘటనా ప్రభావాదపి వివేకో జాయతే. కేవలము తత్వోపదేశం వినడం ద్వారా కాకుండా ఏదైనా కొన్ని సంఘటనల ద్వారా కూడా మనిషికి వివేకం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎలా కలుగుతుందంటే ఘటనా విశేషం ద్వారా. చూడండి, అథచ కస్యచిత్ ఘటనా ప్రభావాదపి వివేకో జాయతే. ఘటనా ప్రభావ కారణంగా వివేకం ఉత్పన్నమవుతుంది. ఏంటి సూత్రం ఏంటి? పితా పుత్రవత్ ఉభయోర్ దృష్టత్వాత్. పితా పుత్రవత్, పితా और పుత్రుడికి సమానంగా, ఉభయో దృష్టత్వాత్ అంటే తండ్రి కొడుకులకు సమానంగా, ఉభయో దృష్టత్వాత్ అంటే చూసేవాడు అంటే పితా పుత్రవత్ అంటే పిత అంటే తండ్రి యొక్క మరణము, పుత్రుడి యొక్క జన్మ, ఈ రెండు ఒక్కోసారి చూసి వ్యక్తికి ఏమవుతుంది, వైరాగ్యం అవుతుంది. ఒక పక్క జన్మ కలుగుతుంది, ఒక పక్క మృత్యువు చూస్తున్నాము అని చెప్పి వైరాగ్యం ఉత్పన్నమవుతున్నాం అంట. అంటే మన దగ్గర జరిగే సంఘటనలు బట్టి కూడా ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు తన కొడుకు, అతనికి కొడుకు పుట్టాడు, అక్కడ జన్మ చూస్తున్నాడు, అక్కడ తండ్రి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏంటి, ఒక పక్క జన్మ కలుగుతుంది, ఒక పక్క మృత్యు కలుగుతుంది. లేకపోతే నేను కూడా అలా, నాకు కూడా అదే పరిస్థితి కదా, నేను కూడా అలా జన్మ తీసుకున్నాను, అలాగే నేను మా నాన్న లెక్క, నా తండ్రి లెక్క నేను అలా చనిపోతానేమో. అలాగా కొన్ని మృత్యు యొక్క దృష్టాలు చూసి కూడా వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటామంట. అలాగా జరిగేటువంటి ఘటనలు బట్టి కూడా మనిషికి వైరాగ్యం వస్తుంది, అంటే వివేకం ఉత్పన్నం అవుతుంది. అందుకే ఇప్పుడు పితా పుత్రవత్ ఉభయో దృష్టత్వ అలా చూడబడింది కాబట్టి లోకంలో వాళ్ళకు తండ్రి యొక్క మరణము లేదా పుత్రుడి యొక్క జన్మను చూసి ఏంటి, ఒక పక్క జన్మ కలుగుతుంది, ఒక పక్క మృత్యు కలుగుతుంది. దాని ద్వారా కూడా మనిషికి వైరాగ్యం కలుగుతుంది. అంటే నేను కూడా ఒక రోజు ఇలాంటి పరిస్థితి నాకు కూడా వస్తుంది కదా అనే స్థితిని అక్కడ అర్థం చేసుకుంటూ అందరూ కూడా వెళ్ళిపోవాల్సింది. ఏంటి దీనికి కారణం ఏంటి, దీనికి మృత్యువుకి ఉపాయం ఏంటి అని చెప్పి ఒక మనసులో వివేకం ఉత్పన్నమవుతుంది. ఏంటో చూడండి. పితా పుత్రవత్ ఉభయో దృష్టత్వాత్. ఏంటిది? పితుః మృత్యు పుత్రస్య జన్మస్య. పితుః మృత్యు అంటే తండ్రి యొక్క మృత్యువు, పుత్రస్య పుత్రుడి యొక్క జన్మచ, ఇంకా పుత్రుని యొక్క జన్మ. యథా భవతి, ఎలాగ తండ్రి యొక్క మరణము పుత్రుడి యొక్క జన్మ ఎలాగైతే అవుతుందో తథ అలాగా మమ అపి. ఇక్కడ చూడండి భాషలో ప్రారంభానికి కనిపించలేదు, ఇక్కడ దాని కంటిన్యూషన్. తథ అలాగే మమాపి జన్మ మృత్యుభ్యాం భవితవ్యం. నాది కూడా అలాగే ఒకసారి నాకు కూడా అలాగే సంభవిస్తుంది కదా, నాకు కూడా అలాగే సంభవిస్తుంది. ఈ విధంగా నేను కూడా ఇలాగే, ఇప్పుడు మా కొడుకు ఎలా పుట్టాడో అలాగే నేను కూడా మా నాన్నకు ఇలాగే పుట్టి ఉంటాను అనమాట. చిన్నగా ఇలాగే పుట్టి ఉంటాను. తర్వాత ఒకరోజు ఇలాంటి మా నాన్నకు ఇలాగా మృత్యు కలిగిందో, నాకు ఒకరోజు అవస్థ వచ్చిన తర్వాత నేను నా అంతటి వాడిని అయిన తర్వాత నాకు కూడా మృత్యు తప్పదు అని ఆ మృత్యు అక్కడ జన్మ యొక్క దృష్టాంతాన్ని చూసి తథా మమాపి జన్మ మృత్యుభ్యాం భవితవ్యం, నాకు కూడా అలాగే కలుగుతుంది కదా అని చెప్పి వైరాగ్యం వచ్చేసి. అంటే మనం శాశ్వతంగా ఉండము, నిత్యంగా ఉండము. ఇప్పుడు ఏ విధంగా జన్మ తీసుకున్నానో, ఇక్కడ పిల్లవాడి జన్మ కలిగిందో, అలాగే ఇక్కడ మా తండ్రి గారి మృత్యు యొక్క సంఘటన చూస్తున్నామట. ఇలాగే నేను కూడా ఉత్పన్నమైన ఒకరోజు నేను కూడా మా నాన్నలకి వెళ్ళిపోవాల్సిందే, అలాగా నాకు అదే స్థితి వస్తుందని చెప్పి అక్కడ వైరాగ్యం ఉత్పన్నమైంది, వివేకం ఉత్పన్నమైంది. ఈ శరీరం నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు అని చెప్పి వైరాగ్యం ఉత్పన్నమైందన్నమాట. అందుకే మమాపి జన్మ మృత్యుభ్యాం భవితవ్యం, నాకు జన్మ మృత్యు నాకు కూడా అలాగే కలుగుతాయి. ఎందుకంటే యతః పితృమృత్యోః పుత్ర జన్మనశ్చ దృష్టత్వాత్. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఘటన, ఏదో విన్నది కాదు. ప్రత్యక్షంగా ఒక పక్కన అక్కడ కొడుకుకి అక్కడ జన్మ కలిగింది అనమాట, పిల్లవాడు పుడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ తండ్రికి మృత్యు యొక్క దృష్టాంతం వెనకబడి చూస్తున్నాడు. అవి ప్రత్యక్షంగా ఒక కుటుంబంలో మనం జరుగుతూ ఉంటారు. అలాగా పితృమృత్యు తండ్రి యొక్క మృత్యు, పుత్ర జన్మనశ్చ దృష్టత్వ, రెండు
ప్రత్యక్షంగా చూడటం వలన అలాగా ఈయన కూడా నాకు కూడా ఒక రోజు అలాంటి స్థితి జన్మ మృత్యు స్థితి వస్తుంది అని చెప్పి ఆయన ఆ రకంగా ఆలోచించి వివేకాన్ని పొందాడనమాట. ఎందుకంటే దృష్టోహి పితృ మృత్యు దృష్టం, దృష్టోహి దృష్టం అని చూడబడింది ఏంటి, పితు మృత్యు తండ్రి యొక్క మృత్యు, దృష్టం చ పుత్రస్య జన్మ, అది పుత్రుడి యొక్క జన్మ కూడా ప్రత్యక్షంగా చూడబడుతున్నాడు. పుత్రుడు అక్కడ జన్మిస్తున్నాడు, అది కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ తండ్రి కూడా చనిపోయాడు, అది కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం అట. అందుకే పుత్రస్య జన్మ మయ దృష్టం అంటే పుత్రుడి యొక్క జన్మ కూడా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, నా ద్వారా చూడబడుతుంది. అదే తండ్రి యొక్క మృత్యు కూడా నా ద్వారా ప్రత్యక్షంగా చూడబడుతుంది. అందుకే దృష్ట హి పితృ మృత్యు దృష్టం చ పుత్రస్య జన్మ మయ, నా ద్వారా ఇలాగా జన్మ చూడబడింది, మృత్యు కూడా ప్రత్యక్షం చూడబడింది. కాబట్టి ఆత్మనః పితృపుత్రాభ్యాం అనుమేయౌ భవాప్యయౌ. అందుకే మన ఆత్మలో ఏమి ఆలోచించాలి, ఆ పితృపుత్రాభ్యాం అంటే తండ్రికి పుత్రుడికి సమానంగా అనుమేయౌ ఏంటి అనుమానించాలి, భవ అప్యయౌ అంటే జన్మ మరణాలు ఇవి నిరంతరంగా వస్తూనే ఉంటాయి. భవ అంటే జన్మ, అప్యయౌ అంటే ఏంటి, అప్యయం అంటే ఇక్కడ మృత్యు అనమాట. అంటే జన్మ మృత్యు ఇలాగే ఎక్కడైతే జన్మ కలుగుతుందో అక్కడ మృత్యు ఏదైతే సంభవిస్తుందో అలాగే జన్మ మృత్యు అనేది చక్రం నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆత్మ అంటే ఈ ఆత్మకు జన్మ మృత్యు చక్రం నడుస్తూనే ఉంటుంది. అలాగా మనసులో ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ మనసులో వివేకం ఉత్పన్నమైనమాట. ఆత్మనః ఈ ఆత్మకి పితృపుత్రాభ్యాం అనుమేయౌ భవాప్యయౌ అంటే జన్మ మరణ చక్రం నడుస్తూనే ఉంటుంది. తరిహి అస్మిన్ జన్మ మరణ చక్రే యుక్తే, కానీ అస్మిన్ అంటే ఈ శరీరంలో జన్మ మరణ చక్రంతో యుక్తమైంది కాబట్టి జన్మ మరణ చక్ర యుక్తే, జన్మ మరణ చక్రంతో యుక్తమైనటువంటి సంసారంలో కేవలం జన్మ అతచ మరణం ఏవ నా పురుషార్థ ఇది మత్వా నిర్విణ్ణో వివేకం లభతే. కాబట్టి ఈ సంసారంలో ఈ జన్మ మరణ చక్రంతో యుక్తమైనటువంటి సంసారంలో కేవలం జన్మ ఒకటే కాదు, అతచ మరణమేవ నా పురుషార్థ, ఇది పురుషుడు యొక్క ప్రయోజనం కాదు. జన్మ అవదు మృత్యు ఇది నా పురుషార్థ, పురుషుడు యొక్క ముఖ్య ప్రయోజనం కాదు. జన్మ మరణం చక్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, కానీ వాస్తవికన పురుషార్థ పురుషుడు యొక్క ప్రయోజనం ఇది కాదు. ఇది మత్వ ఈ రకంగా ఆలోచించి నిర్విణ్ణో వివేకం లభతే. నిర్విణ్ణం అంటే అట్లా దుఃఖపడుతూ బాధపడుతూ ఈ సంసారంలో ఎప్పుడు చనిపోవాల్సిన ఇలాగే జీర్ణ అవస్థ ఉంటుందా అని చెప్పి వివేకాన్ని పొంది, అంటే ఈ సంసారంలో దుఃఖమే ఉంది అని చెప్పి బాధపడుతూ నిర్విణ్ణో వివేకం లభతే. నిర్విణ్ణం అంటే దుఃఖపడుతూ బాధపడుతూ వివేకాన్ని పొందగలిగాడు. సంసారం అనిత్యమైంది, శాశ్వతమైంది. మన ఏదో మన నిత్యమైంది శాశ్వతమైంది ఈ శరీరం కావచ్చు, ఈ బలం కావచ్చు, అందం కావచ్చు, డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పౌత్రులు కావచ్చు, వీళ్ళంతా ఎవరు శాశ్వతంగా ఉండదు. నేను కూడా ఒకరోజు వీళ్ళు ఏ విధంగా జన్మించాను పిల్లవాడు, అలాగే నేను జన్మించాను, మా నాన్న ఎలా చనిపోతున్నా నేను కూడా ఒకరోజు అలాగే చనిపోతాను. కాబట్టి ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఇది మానవుడి యొక్క ఈ మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాదు. ముఖ్య పురుషార్థం పురుషుడు యొక్క ప్రయోజనం ఇది కాదు. కాబట్టి ఆ పురుష ప్రయోజనం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనే మనసులో వివేకం కలిగిందన్నమాట. అంటే ఆ రకంగా కూడా ఘటన ద్వారా కూడా వివేకం కలుగుతుంది. ఇది సూత్రం యొక్క అభిప్రాయం. ఓకేనా. ఘటన ప్రభావం చేత కూడా ఇంట్లో జరిగిన ఘటన వల్ల కూడా సంసారం చాలా మంది చూస్తున్నాడు, మృత్యుని చూసి అందరికి కొన్ని వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. అలాగా ఘటన విశేషం ద్వారా కూడా ఆ ఘటన చూసి మనిషి దుఃఖపడి ఇవేవి శాశ్వతం కాదు, నిత్యమైనది కాదని చెప్పి మనం ఆ దుఃఖాన్ని చూసిన తర్వాత కూడా మనిషికి వైరాగ్యం వచ్చేసి అన్ని త్యాగం వదిలేస్తామట. ఇది దీంట్లో ఆసక్తి ఉండకూడదు, దీన్ని వదిలేయాలని చెప్పి మనకు వివేకం కలుగుతుందన్నమాట. ఈ రకంగా ఘటన విశేషం ద్వారా తండ్రి అవదు పుత్రుల యొక్క జన్మ అవదు తండ్రి యొక్క మరణం ద్వారా కూడా ఈ వైరాగ్యం పొందవచ్చు అని చెప్పి అది ప్రత్యక్షంగా చూశారు కాబట్టి దాన్ని బట్టి కూడా మనకు వైరాగ్యం కలుగుతుందని చెప్పి ఈ దృష్టాంతం మనం చెప్పుకున్నామండి. అస్తు ఈ 4వ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇంకోటి చెప్తున్నారు దృష్టాంతం ఇక్కడ. అంటే వివేకంగా ఎలా వస్తుందంటే, వివేకంగా ఎలా ప్రాప్తం అవుతుంది, ఇలా వివేకం ఎలా పొందవచ్చు అంటే దానికి వివేకతో విషయానం త్యాగ కర్తవ్య ఇది దృష్టాంతేన ఆహ. ఇంకా మనకు విషయాలు ఏవైతే ఉన్నాయో, విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా త్యాగం చేయాలి, వివేకతో విషయానం వివేకపూర్వకంగా జ్ఞానపూర్వకంగా విషయాలను త్యాగం చేయాలి. ఏం చేయాలి, మనకి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను అంటే ఒక ధర్మపూర్వకంగా ఒక లిమిట్ లో ఉండాలి. ప్రతిదీ ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఏదైనా కూడా ప్రతి పదార్థం కావచ్చు, ప్రతి వస్తువు కావచ్చు, ప్రతి వ్యక్తి ఏదైనా కానీ ప్రతి వస్తువుకి ప్రతి పదార్థానికి అన్నిటికీ ఒక లిమిట్ ఉందండి. ఆ లిమిట్ దాటి ఏది ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఏదైనా బాగుందని చెప్పి ఎక్కువ తినలేం కదా. ఎంతైతే కడుపుకు అనుకూలంగా ఉంటుందో అంతవరకే తినగలుగుతాం. బాగుందని చెప్పి ఎక్కువ తింటే అది ఇంకా వేరే
సమస్యకు దారి తీస్తుందన్నమాట. అలాగే ఏదో ఒక లిమిట్ లో ఉండి ఒక మర్యాదలో ఉంటూ ఒక ధర్మంలో ఉంటూ అది ఆచరిస్తే అది నీకు గుణవంతమైందే, అనుకూలమైందే అనమాట. ఎప్పుడైతే అది ఎక్కువ అతి అయిపోయింది అనుకోండి, అది ఏదానికే దారి తీస్తుంది, ఎటువంటి దుఃఖానికే దారి తీస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ వివేకతో విషయానం త్యాగం, వివేకపూర్వకంగా జ్ఞానపూర్వకంగా విషయాన్ని త్యాగం చేయాలి. త్యాగో కర్తవ్య, త్యాగం చేయాలి. ఇటు దృష్టాంతం, ఈ దృష్టాంతంగా చెప్తున్నా. వివేకపూర్వకంగా త్యాగం చేసినప్పుడు సుఖంగా ఉంటామంట. వివేకపూర్వకంగా త్యాగం చేయాల్సిన వస్తువుని త్యాగం చేస్తేనా మనిషి సుఖంగా ఉంటాడు. బలపూర్వకంగా త్యాగం చేసామనుకోండి దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటామని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కాబట్టి ఏదైనా వివేకపూర్వక జ్ఞానపూర్వక స్వయంగా నీకే నువ్వు విషయాలను వదిలేసావనుకోండి అక్కడ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతావు. లేదు వివేకపూర్వకంగా వదిలేయలేదనుకోండి అప్పుడు ఏదో సమస్య ఉత్పన్నం అవుతుంది. అక్కడ ఆ సమస్యకు లోనైపోయి బాధపడుతూ దుఃఖపడుతూ ఉండాలి. లేదా సంసార చక్రంలో పాపాలు చేస్తూ ఇంకా ఇక్కడే ఉండిపోతాము. కాబట్టి ఆ దృష్టాంతం ఎలా ఉంటుంది, ఆ దృష్టాంతేన ఆహా దృష్టాంతం చెప్తున్నారు. చూడండి ఏంటి సూత్రము. శ్రేణవత్, శ్రేణ పక్షి, బాజు పక్షి, సుఖి దుఃఖి త్యాగ వియోగాభ్యాం, త్యాగ వియోగాభ్యాం అంటే ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, సుఖి దుఃఖి. సుఖం అంటే సుఖం ఎప్పుడు వస్తుంది, త్యాగం చేసిన సుఖం వస్తుందంట. ఈ విధంగా శ్రేణవత్ అంటే శ్రేణ పక్షికి సమానంగా అది ఎప్పుడైతే త్యాగం చేస్తుందో అప్పుడు సుఖంగా ఉంటుందంట. వియోగాభ్యాం అంటే విశిష్టమైన యోగం దాంట్లో కలిసి ఉంటుందో, సంయుక్తంగా ఉంటుందో దుఃఖీ భవతి. ఎప్పుడు సాంసారిక విషయాల పట్ల వియుక్తంగా ఉంటాం అప్పుడు దుఃఖం వస్తుంది. అలాగే శ్రేణ పక్షి అది ఎక్కువ ఆకర్షణయుక్తంగా ఉన్న కొన్ని పదార్థం పట్ల, వస్తువు పట్ల, ఏదైనా మాంస ముక్క పట్ల ఆ పక్షి అది దుఃఖపడుతుంది. అంటే త్యాగంలో సుఖం ఉంది. అది వియోగంలో అంటే విశిష్టంగా వియోగం అంటే రాగం ఉన్నప్పుడు అక్కడ దుఃఖం ఉంటుంది. అది ఒక శ్రేణవత్ అంటే శ్రేణ పక్షికి బాజు పక్షి. మన ఆకాశం రాబందులు లాంటివి ఉంటాయి కదా, రాబందులు లాంటి పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా, అవి అనమాట. సో శ్రేణవత్ శ్రేణ పక్షికి సమానంగా సుఖ దుఃఖి, సుఖంగా దుఃఖంగా ఉంటారు. ఎలాగంటే సుఖి త్యాగ వియోగాభ్యాం, త్యాగం చేస్తే సుఖి, వియోగాభ్యాం వియోగం అంటే ఇక్కడ విశిష్టంగా యోగం ఉన్నప్పుడు, ఆ రాగం ఉన్నప్పుడు అక్కడ దుఃఖం కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి భాష్యము. శ్రేణవ సుఖ దుఃఖి. శ్రేణు అంటే ఏ మాంసభక్షక, మాంసం అనేటువంటి పక్షి అన్నమాట. మాంసభక్షక పక్షి. అంటే శ్రేణ పక్షి అంటే మాంసం తినేటువంటి ఒక పక్షి. భాస, దాని భాస అంటే బాజు పక్షి భాస. తేన తుల్యో విషయగ్రస్తో జన భవతి. అంటే దానికి సమానంగా విషయగ్రస్త జనో భవతి. అది ఏ విధంగా మాంసం పట్ల ఏ విధంగా ఆసక్తికరంగా ఉంటుందో అలాగే ఒక వ్యక్తి తేనె తుల్య దానికి సమానంగానే విషయ వాసనతో యుక్తమై ఉంటారు జనులు. విషయ వాసన యుక్తమైతే మన మనుషులంతా కూడా, ఈ ప్రజలంతా కూడా అంటే ఎవరైతే కావచ్చు వ్యక్తులు కూడా అదే విధంగా ఆ శ్రేణ పక్షికి సమానంగానే మాంసానికి ప్రతి విధంగా అది లోలుపుతా ఉంటుందో దానికి సమానంగానే విషయాల పట్ల అది ఏదో మాంస ముక్క విషయం పట్ల ఏ విధంగా ఆకర్షణయుక్తంగా ఉందో అలాగే తేనె తుల్య దానికి సమానంగానే విషయగ్రస్త జన భవతి. ఆ విషయాలతో యుక్తుడై ఉంటాడు జనులు కూడా, అంటే మనుషులు కూడా. కాబట్టి సుఖి దుఃఖీచ, అలాగే అందుకే సుఖి దుఃఖంగా ఉంటాయన్నమాట. ఆ విషయాల పట్ల ఏ విధంగా ఆ శ్రేణ పక్షి ఆ మాంసం పట్ల ఆకర్షణయుక్తంగా ఉంది కాబట్టి దుఃఖపడుతుంది. అలాగే మనుషులు కూడా విషయ వాసన పట్ల లీనమై ఉన్నాం కాబట్టి మన సుఖ దుఃఖాలు మనకు కూడా కలుగుతున్నాయి. అవి ఏ రకం కలుగుతున్నాయంటే చూపిస్తున్నారు ఇక్కడ, చూద్దాం. అంటే ఎప్పుడు సుఖం కలుగుతుంది, ఎప్పుడు దుఃఖం కలుగుతుందో అది చెప్తున్నారు ఇక్కడ. విషయగ్రస్తో జనో భవతి, విషయగ్రస్తులే జనులు ఉంటారు. కాబట్టి సుఖి దుఃఖి ఇచ్చి, అందుకే సుఖ దుఃఖంగా ఉంటారు. సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, రెండు ఉంటాయి. ఎలాగంటే త్యాగ వియోగాభ్యాం. ఎప్పుడు సుఖం ఉంటుంది, ఎప్పుడు దుఃఖం ఉంటుందంటే త్యాగ వియోగాభ్యాం. త్యాగం చేసినప్పుడు అంటే ఏంటి త్యాగం చేయాలి, విషయానాం త్యాగాత్ వియోగాచ. విషయాలు త్యాగం చేసినప్పుడు సుఖంగా ఉంటాము. విషయాలను గ్రహించినప్పుడు, విషయాలతో యుక్తమైనప్పుడు, విషయాలతో అనురాగం పెంచుకున్నప్పుడు, విశిష్టమైన యోగం పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, వియోగాచ దుఃఖంగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. త్యాగం చేత సుఖము, వియోగం చేత అంటే అనురాగం చేత, రాగం చేత దుఃఖం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఈ దృష్టాంతంగా తెలుస్తుంది మనకు. చూడండి ఇప్పుడు దీనికి కొంచెం వ్యాఖ్యానం చెప్పారు. స్వయమేవ విషయ త్యాగాత్ సుఖీ భవతి. స్వయమేవ మనకే మన వివేకపూర్వకంగా జ్ఞాన విషయ త్యాగాత్, విషయాన్ని త్యాగం చేసినప్పుడు మనకే మన విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో మన ప్రతి ఒక్కరు తెలుసు. మనలో ఏ విషయ వాసనలు ఉన్నాయో ప్రతి మానవుడికి తెలుసండి.
ఆ అందుకే స్వయం వివేకపూర్వకంగా చూసాం, 2-3 సార్లు చూసాం, దాన్ని 100 సార్లు చూసామంట. అది ఏమైనా దుఃఖమే కలుగుతుంది, అయినా వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అట్లా అది దుఃఖదాయకమైంది, సుఖాన్ని ఇవ్వదు, శాశ్వతమైనది కాదని చెప్పి మనం అర్థం చేసుకొని వివేకపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా స్వయంగానే స్వయమేవ విషయ త్యాగా, విషయాన్ని త్యాగం చేయడం వల్ల సుఖీ భవతి. స్వయం నీకేను తెలుసుకొని వివేకపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా విషయాన్ని త్యాగం చేస్తావా, అప్పుడు సుఖంగా ఉంటావు, సుఖీ భవతి. అన్యథ లేదంటే విషయ వియోగా, ఆ విషయంతో అనురక్తం పెంచుకున్నామంటే విషయం పట్ల ఆకర్షణ పెంచుకుంటే ఏమవుతుంది, విషయ వియోగా దుఃఖీ జాయతే. ఆ విషయంతో ఆకర్షణ ఉందండి, రాగం ఉందనుకోండి, ఖచ్చితంగా దుఃఖం ఉంటావు. సంసారంలో ఎవరికైతే విషయాల పట్ల ఆకర్షణ ఉందో ఖచ్చితంగా దుఃఖంగా ఉంటుంది, దాని సందేహమే లేదు. సంసారంలో ఎవరికైతే విషయ వాసన పట్ల ఆకర్షణ ఉంటుందో ఖచ్చితంగా దుఃఖంగా ఉంటాడు. ఎందుకంటే సంసారంలో సుఖాన్ని పొందాలంటే ఏ ప్రాణికి ఆ దుఃఖం ఇవ్వకుండా సుఖాన్ని పొందలేమండి, కాబట్టి ఖచ్చితంగా దుఃఖం కూడా ఉంటుంది. అందుకే అన్యత విషయ వియోగ, విషయాల పట్ల వియోగం ఉన్నప్పుడు, విశిష్టమైన యోగం అంటే విశిష్టమైన అనురాగం ఉన్నప్పుడు దుఃఖీ జాయితే, దుఃఖం ఉత్పన్నం అవుతుంది, దుఃఖపడతాడు, బాధపడతాడు. ఎలాగంటే శేనో భాసో మాంస లోలుప. శేనో భాస అంటే ఇక్కడ బాజు పక్షి అంటే శేను అంటే రాబందు లాంటి చెప్పారు కదా, పైన గ్రద్ద లాంటిది. శేను పక్షి ఆకాశం ఎత్తుగా తిరుగుతూ ఉంటుంది, ఎత్తులో ఆకాశం పైన ఎక్కువ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అది మాంసభక్షి అంటే మాంస లోలుప అంట. ఎక్కువ మాంసానికి చాలా లోలుపుతా ఉంటుంది, జిహ్వా యొక్క లోలుపు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వాడికి. అంటే కొన్ని కర్మలు చేశాడు పరమాత్మ, అదని అక్కడ ఆ జన్మ ఇచ్చేసాడు. శేను పక్షి యొక్క జన్మ ఇచ్చేసాడు, రాబందు యొక్క జన్మ ఇచ్చేసాడు అన్నమాట. అంటే పక్షి రూపంలో ఆ రకంగా జన్మ కలిగింది చేసిన కర్మలను బట్టి. అస్తు, అది తర్వాత విషయము. యథా శేనో మాంసో శేనో భాష అంటే శేను పక్షి, బాజు పక్షి, భాష అని కూడా దానికి ఇంకొక పేరండి, శేనో దాన్ని భాజ పక్షి అని చెప్పి అంటాం అన్నమాట. అది ఏంటి, మాంస లోలుప, అది మాంసానికి లోలుపుత ఎక్కువ అనంట, మాంసం పట్ల ఎక్కువ లోలుపుతా ఉంది, నాలుక రుచి ఎక్కువగా ఉండేదన్నమాట. అందుకంటే సామిషో అంటే ఆమిషం అంటే ఉంటే మాంసం అండి, సామిషో అంటే మాంసంతో యుక్తమైనటువంటి తీసుకొని ఆ మాంస లోలుప, మాంసం యుక్తమైన ఆ బాజు పక్షి. సామిషోహ అది మాంసాహారి, సామిష అంటే ఈ మాంసాది బాజు పక్షి. వ్యోమ్ని అంటే ఆకాశంలో, కలు ఉడ్డయమానో అంటే ఆ ఆమిషాన్ని, ఆ మాంసాన్ని తీసుకొని, ఆ బాజు పక్షినిది శేను పక్షినిది ఆ మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకొని ఆకాశంలో ఉడ్డయమానం, ఆకాశం ఎగురుతూ పోతుందంట. మాంసం తీసుకొని ఏదో ఒకటి తీసుకుంటా, మాంసం ముక్కను తీసుకొని ఆకాశం ఎగురుతూ ఉందంట. వ్యోమ్ని కలు ఉడ్డయమానో అపరైర్ బలవద్భిర్ మాంసభక్షకై పక్షిభిర్ ఆమిషం హర్తుం ఆక్రాంత. ఏం చెప్పండి, వ్యోమ్ని కలు ఉడ్డయమానో అది ఆ బాజు పక్షి శేను పక్షి ఆకాశంలో ఆ మాంస ముక్కను తీసుకొని ఎగురుతూ ఉంటే అప్పుడు ఏమైంది, అపరైరు బలవద్భిర్ మాంస భక్షికి, అన్ని వేరే పక్షులు అంటే ఆ పక్షి కంటే ఇంకా బలమైన పక్షులు ఏవైతే ఉన్నాయో, అంటే దానికంటే బలమైన పక్షి అది, ఇది మాంస ముక్క తీసుకుపోతుంటే వేరే బాజు పక్షులు ఏవైతే ఉన్నాయో అపరైరు బలవద్భిర్ మాంస భక్షులు, దీనికంటే బలమైన అవి కూడా మాంస భక్షులే అన్నమాట, అవి కూడా మాంసం తినేటువంటి పక్షులే అన్నమాట, బలమైనటువంటి పక్షులు. బలవద్భిర్ మాంస భక్షకై పక్షిభి ఆ పక్షుల ద్వారా ఆమిషం హర్తం, ఆ తీసుకుపోతుంటే ఆమిషం అంటే మాంసాన్ని హరించడం కోసము, హర్తుం ఆక్రాంత అంటే మాంస ముఖాన్ని హరించడం, ఆక్రాంతం చేసామట. తన్ మాంస శకల త్యాగిన సుఖీ భవతి. ఈ మనకైనా నాకైనా బలమైన పక్షులు ఈ మాంసం కోసం నన్ను ఆక్రాంతం చేస్తున్నాయి, నన్ను హరించాలని చెప్పి ఇది చేస్తున్నాయి అని చెప్పి అది ముందే ఊహించి వివేకపూర్వకంగా ఏం చేసింది, వివేకపూర్వకంగా ఆ మాంసకు పోని చెప్పి అది దాన్ని వదిలేస్తున్నా సుఖంగా ఉంటుంది. లేదు నేను ఈ ముక్క నాది అని చెప్పి నువ్వు ఆశగా పడి దాన్ని అలాగే త్యాగం చెప్పిన పట్టుకున్నావు అనుకోండి, ఆ మాంస ముక్క ఎలా పోతుంది, ఆక్రాంతి చేస్తుంది, ఎందుకంటే బలమైన పక్షి కాబట్టి. తర్వాత అది ఇంకా వదిలిపితే గాయపడాల్సి వస్తుంది, గాయపడమంటే ఇంకా దెబ్బలు తినాల్సి వస్తుంది అన్నమాట. అది రకరకాలైన ఆఘాతాలు కలుగుతాయన్నమాట. అంటే ఆఘాతాలు కూడా కలుగుతాయి, ప్లస్ మాంసం ముక్క కూడా పోతుంది. అదే ఒక వివేకపూర్వకంగా దాన్ని త్యాగం చేసామనుకోండి, కనీసం మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆ మాంసం ముక్కను మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం కదా, ఎటువంటి బాధలు లేకుండా ఉండగలుగుతుందా. అలాగా వివేకపూర్వకంగా ఎప్పుడైతే ఆ పక్షి స్వయమే త్యాగం చేస్తుంది ఆ మాంసముక్కను, బలమైన పక్షులు చూస్తున్నాయని చెప్పి అప్పుడు సుఖంగా ఉంటుంది. లేదది వదిలిపెట్టలేనుకోండి, అవి ఆక్రాంతం చేసి దాన్ని చంపి అవి తీసుకెళ్తాయన్నమాట. అంటే ప్రాణం పోతుంది,
లేదా గాయపడాల్సి వస్తుంది, లేదంటే ఇంకా ఏదైనా జరుగుతుందన్నమాట. అదే మనం ముందే ఊహించి వివేకపూర్వకంగా ఆ విషయ వస్తువైనటువంటి ఆ మాంసంకు వదిలేస్తే సుఖంగా ఉండగలుగుతాం అన్నమాట. అలాగే అన్ని విషయాల్లో కూడా తీసుకోవాలి. అదే విషయం చెప్పాడు ఇక్కడ. మాంసభక్షకై పక్షిభి ఆమిషం హర్తుం ఆక్రాంతః తత్ మాంస శకల త్యాగేన, ఆ మాంసం ఏదైతే ఉందో ఆ శకల దాన్ని త్యాగం చేసినప్పుడు ఏమవుతుంది? సుఖీ భవతి. అప్పుడు ఒకవేళ తెలుసుకునేది చాకనే బలమైన పక్షులు అని చెప్పి వదిలేస్తే సుఖంగా ఉంటుంది. నోచేత్ లేదంటే బలాత్ వియోజ్యమానే, అది బలపూర్వకంగా తీసుకుంటాయన్నమాట. నువ్వు తీయకపోతే బలమైన పక్షి కాబట్టి నేను ఖచ్చితంగా పొడుస్తాయి. అవి ఏదోటి నేను ఇబ్బంది పెట్టేసి బలాత్ వియుజ్యమానే, వియోగంగా క్షీణింటే హరిస్తాయన్నమాట. బలాత్ వియోజ్యమానో దుఃఖీ జాయతే అన్యై ఆహన్యతే. ఇంకా అవి నిన్ను చంపేస్తాయి, లేకపోతే గాయపరుస్తాయి. తర్వాత అంటే బలపూర్వకంగా ఏదైనా చేస్తాయన్నమాట. కాబట్టి అన్య ద్వారా, బలమైన పక్షుల ద్వారా అది ఆఘాతము చేస్తాయి, చంపివేస్తాయి, లేదంటే తర్వాత దుఃఖపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అదే వివేకపూర్వకంగా ఆ మాంసము శకలం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేస్తే సుఖంగా ఉంటుంది. త్యాగం చేయలేదా అది చంపబడుతుంది, అది దెబ్బలకు లోనైపోతుంది, ఇంకా మాంసం కూడా పోతుంది, మనం కూడా బాధపడాల్సి వస్తుంది అన్నమాట. అలాగా ఈ సంసారంలో విషయ వాసన ఏవైతే ఉన్నాయో అలాగే వీటి కూడా తీసుకోవాలి అని చెప్పి, సంసార విషయ వాసన ఏవైతే ఉన్నాయో స్వయంగా తెలుసుకొని వివేకంతో దాన్ని స్వయం మనం త్యాగం చేశామా అక్కడ పెద్ద దుఃఖమే ఉండదండి. మనం త్యాగం చేయకుండా అలాగే పెట్టుకున్నామంటే ఖచ్చితంగా దుఃఖపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఇది సహజం, లోకంలో మనం చూస్తుంటామండి. మనం త్యాగం చేస్తామా అక్కడ సుఖంగా ఉంటాం. బలవంతంగా ఏమైనా దాన్ని తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట. అవునా కదా? ఏ విషయం సంసారంలో ఏ పదార్థమైనా బలపూర్వకంగా తీసుకోబడుతుంది అనుకోండి, ఖచ్చితంగా కష్టంగా అవుతుంది. మనం వదిలేసినప్పుడు ఉండదు. ఇప్పుడు మనకు ఒక కుటుంబంలో చూడండి, ధన సంపత్తి ఉంటుంది, పిల్లలు పెద్దలు మనకు ఆకర్షణ ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. పిల్లలు ప్రయోజకులు, పెద్దవాళ్ళు లేదు. ధన సంపత్తి కోసం నాకు పంచి ఇవ్వని చెప్పి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆస్తి తగాదల్లో కొట్టుకుంటుంటారు అన్నమాట. అప్పుడు తల్లిదండ్రులు ఇది వచ్చి ఎందుకు ఎప్పుడు కొట్టుకుంటున్నా అని చెప్పి ఆయన ముందే జాగ్రత్త పడి రోజు వాళ్ళకి పంచిచ్చాడా, ఈ జంజట్ అనేది, ఈ గొడవ అనేది సమాప్తం అయిపోతుంది, హాయిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. లేదు వీళ్ళు అది ఇదే చేస్తున్నారు, అమ్ముతున్నారు, చేస్తున్నారు, లేదంటే వ్యర్థం చేస్తున్నారు అని చెప్పి మనం అలాగే పట్టుకుంటామా, అప్పుడు రోజు గొడవ ఉంటుంది, రోజు కోలాహలం ఉంటుంది, రోజు సమస్యలే ఉంటాయి. అక్కడ అందరూ దుఃఖంగా ఉంటారు అన్నమాట. కాబట్టి మనం త్యాగం చేయడంలో సుఖం ఉంటుంది. ముఖ్యంగా మనకే స్వయంగా వివేకపూర్వకంగా త్యాగం చేసి సుఖంగా ఉంటాము. బలపూర్వకంగా త్యాగం చేశామంటే అక్కడ చాలా సమస్యలు కావాల్సింది, బాధపడాల్సి ఉంటుంది, తర్వాత దుఃఖం కూడా ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క దృష్టాంతం ద్వారా మనకు స్పష్టంగా చెప్పబడింది. ఈ విధంగా శేనపక్షి మాంస ముక్కకు ఆశపడిలో ఆకాశంలో ఎగురుతూ ఉంటే దానికైనా బలమైన పక్షులు వచ్చి అప్పుడు ఆక్రాంతి చేసినప్పుడు అది బుద్ధిపూర్వకంగా వదిలేస్తా అది అంతటితో ఆ ముక్కతో వదిలేసుకొని సుఖంగా ఉండగలుగుతుంది. లేదంటే అవి బలపూర్వకంగా ఆక్రాంతి చేసి వాటిని గాయపరిచి ఆ ముక్కను తీసుకెళ్తాయి. అందుకే త్యాగం చేయడంలో సుఖం ఉంది. అలాగే వియోగం, దాన్ని గట్టిగా అలా పట్టుకుంటేనా దాంట్లో దుఃఖమే ఉత్పన్నమవుతుంది. అలాగే సంసారంలో విషయ వాసన పట్ల మనకే మనం వదిలేస్తేనే సుఖంగా ఉండగలుగుతాం, లేదంటే దుఃఖపడతాం అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడు పక్కన కూడా ఇచ్చాడు అదే ఉదాహరణ. ఉక్తం, అందుకే చెప్పారు, సామిషం కురరం జగ్నురు బలిన్యో అన్యే నిరామిషాః తదా ఆమిషం పరిత్యజ్య సా సుఖం సమవిందత. అందుకే ఎప్పుడైతే బలమైన పక్షులు, ఏదైనా బలమైన వ్యక్తులు మనకంటే ఎవరైతే బలమైన వాళ్ళు ఉంటారో అది మనకే మనం దాన్ని స్వయంగా వదిలేస్తే మనం సుఖంగా ఉంటాం, లేదంటే దుఃఖపడతాం. అందుకే తద ఆమిషం పరిత్యజ్య, ఈ విధంగా పక్షి ఆమిషాన్ని వదిలేసి ఏ విధంగా సుఖంగా ఉంటుందో, సుఖం సమవిందత, సుఖాన్ని పొందుతుందో, అలాగే మనం కూడా విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో స్వయంగా వదిలేసి సుఖంగా ఉండవచ్చు. కానీ విషయ వాసన ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా వివేకంగా వదిలేసినప్పుడు ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి ఇది ఒక వచనం ద్వారా, ఇది ఎక్కడి వచనం ఏమి ఉద్ధృతం చేయలేదు. సో ఈ వచనం ద్వారా స్వయంగా వదిలేసినప్పుడు సుఖంగా ఉంటామని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. తథైవ, అలాగే వివేకతో విషయ త్యాగ, వివేకపూర్వకంగా విషయాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో శ్రేయాన్ సుఖ నిమిత్తశ్చ, అతను శ్రేయాన్ అంటే సుఖంగా ఉంటాడు, సుఖపూర్వకంగా ఉంటాడు, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఎప్పుడు వివేకపూర్వకంగా స్వయం విషయాన్ని త్యాగం చేసినప్పుడు. అన్యత విషయ వియోగస్తు, విషయాన్ని వియోగంగా ఉన్నాయనుకోండి, విషయాల పట్ల ఆకర్షణయుక్తంగా అనురాగయుక్తంగా ఉన్నాయనుకోండి, నిసర్గతో అవశ్యం భావి, అవి ఖచ్చితంగా నిన్ను దుఃఖపరుస్తాయి, సందేహం లేదన్నమాట.
నిసర్గత అవశ్యం భావి, ఖచ్చితంగా నువ్వు ఆ విషయాల పట్ల అనురక్తి, ఆ రాగము, కోరిక, ఆశలు ఇంకా ఉన్నాయంటే, ఆ ధనం కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయ వాసన పట్ల నీకు ఆకర్షణ ఉందో అక్కడ దుఃఖం అవశ్యం భావి, దుఃఖం ఖచ్చితంగా వస్తుందని సందేహం లేదు. కాబట్టి నిసర్గతో అవశ్యం భావి తిన దుఃఖ భాగ్ భవతి, దాని ద్వారా అతను దుఃఖ భాగానికి భాగ్యుడు అవుతాడు, అంటే దుఃఖానికి లోనవుతాడు. కాబట్టి తస్మాత్ వివేకతో విషయ త్యాగో విధేయ, అందువల్ల వివేకపూర్వకంగా విషయాన్ని త్యాగం చేస్తే నువ్వు సుఖంగా ఉంటావు. లేదంటే బలపూర్వకంగా నీతో ఆ బలమైన పక్షులు ఏ విధంగా వచ్చే శయన పక్షి యొక్క మాంసకను ఆక్రాంతం చేసేయో, అలాగే మనల్ని కూడా విషయ వాసనలు మనం ఆక్రాంతం చేసి దుఃఖానికి లోన్ చేస్తాయి. మనం ఈ దుఃఖ సాగరంలో ఉంటూ సంసార చక్రంలో, జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటాము, బాధపడుతూనే ఉంటాము. కాబట్టి మనము ఎప్పుడైతే మనకై మనం స్వయంగా త్యాగం చేస్తే సుఖంగా ఉంటాము, లేదంటే దుఃఖపడతామని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే మనకు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే మనకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మనకు ఈ సూత్రం ద్వారా కూడా స్పష్టమైంది. అస్తు. నెక్స్ట్ చూడండి. సరే, ఇది బాగానే ఉంది. హేయస్య త్యాగే హి సుఖం వివేకిన. హేయం అంటే చూడవలసిన వస్తువును వదిలేసినప్పుడే అది మనకు సుఖం కలుగుతుంది చెప్పావు. వివేకిన సుఖం భవతి, ఎప్పుడు త్యాగం చేసినప్పుడు వివేకి వ్యక్తికి ఎవరైనా కానీ త్యాగంలో సుఖం ఉంది, దాని వియోగంలో, దాన్ని పట్టుకోవడంలో దుఃఖం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయం చెప్పావు. కానీ హేయస్య త్యాగే, హేయమంటే త్యాగం చేయాల్సిన వస్తువు పదార్థం ఏదైతే ఉందో త్యాగం చేయడంలో సుఖం సుఖం కలుగుతుంది వివేకివంతుడికి. వివేకినో భవతి ఇత్యపి దృష్టాంతేన ఉచ్యతే. ఇంకా దానికి ఇంకొక రకం చెప్తున్నామంట, ఇంకొక దృష్టాంతం ద్వారా త్యాగం చేయడం ఏ విధంగా సుఖం ఉంటుందని చెప్పి. హేయస్య త్యాగే సుఖం వివేకినో భవతి ఇత్యపి దృష్టాంతేన ఉచ్యతే. ఈ దృష్టాంతం ద్వారా అంటే త్యాగం చేయడంలో సుఖం ఉంటుంది వివేకవంతుడికి, ఆ విషయం వేరే దృష్టాంతం ద్వారా చెప్తుంది. దృష్టాంతేన ఉచ్యతే ఏంటది చూడండి. అహిర్ నిల్వయిని వత్. అహిర్ అంటే పాము, పాము. నిల్వయిని వత్, ఓకేనా? అంటే పాము ఒక దాని అవస్థ వచ్చిన తర్వాత దానికి ఒక పాము కుస్మ ఉంటుంది తెలుసా అండి? ఆ కుస్మ వదిలేస్తే సుఖంగా ఉంటుందంట. పాము కుస్మ వదులుతూ ఉంటుంది కొంతకాలం తర్వాత. అది ఉన్నంతసేపు దానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అది ఉంటేనా బాధపడుతుంది. అది ఎప్పుడైతే అది వదిలేస్తుందో సుఖంగా ఉంటుందన్నమాట. అందుకే ఆ దృష్టాన్ని ఇచ్చారు. అహిర్ నిల్వయిని వత్. అహి అంటే పాము కుస్మకు సమానంగా, అంటే పాము ఆ కుస్మాన్ని వదిలేసే విధంగా సుఖంగా ఉంటుందో, త్యాగం చేసిందిగా సుఖంగా ఉంటుందో, అంటే త్యాగంలో సుఖం ఉందని చెప్పడం ఇక్కడ కూడా. ఇది దృష్టాన్ని చెప్పానంట. అహిర్ నిల్వయిని వత్ ఏంటి చూడండి ఇక్కడ భాష్యంలో. ఎలాగంటే సర్పో ల్వైనిం జీర్ణ త్వచం త్యక్త్వా. సర్పో అంటే పాము, ల్వయిని అంటే సూత్రుసా నిల్వయిని, సారీ అహిర్ నిల్వయిని, ఇక్కడ మిస్టేక్ అయింది. నిల్వయిని అంటే కుసుమ ఏదైతే ఉందో, పాము కుసుమను అంటే జీర్ణశల్యమైనప్పుడు అది ఆ జీర్ణశల్యం అయిపోతుంది అనుకోండి, ఆ పైన కవచం లాగా ఉంటుంది అన్నమాట. ఆ జీర్ణశల్యమైన త్వచాన్ని త్యక్తో వదిలేసి సుఖీ భవతి, ఏ విధంగా సుఖంగా ఉంటుందో ఒక పాము ఆ కుస్మను అంటే జీర్ణశల్యమైనటువంటి త్వచాన్ని వదిలేసి సుఖీ భవతి, ఏ విధంగా సుఖంగా ఉంటుందో తథైవ అలాగే వివేక జనులు బహుకాల ఉపభోక్త అంటే ఉపభుక్తాం అంటే బహుకాలం నుంచి, చాలా కాలం నుంచి ఉపభోగం చేస్తున్నటువంటి, అంటే భోగాన్ని అనుభవించేస్తున్నామట. అటువంటి భోగ సృష్టి వివేకత త్యక్త్వా సుఖీ భవతి. అనేక కాలం నుంచి భోగాలను అనుభవిస్తున్నటువంటి భోగాలను ఎవరైతే వదిలేస్తారో, వివేకపూర్వకంగా వదిలేస్తారో, త్యాగం చేస్తారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఏ విధంగా ఒక పాము తన కుస్మను జీర్ణశల్యమైనటువంటి ఆ త్వచాన్ని వదిలేసే విధంగా సుఖంగా ఉంటుందో, లోకంలో కూడా చాలా కాలం నుంచి భోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో, భోగ సృష్టి ఏదైతే ఉందో ఆ భోగ సృష్టిని వివేకత త్యక్త్వ వదిలేసి సుఖీ భవతి, సుఖంగా ఉంటారు అని చెప్పి. ఇది కూడా పాము కుస్మకి సమానంగా త్యాగంలో సుఖం ఉంది అని చెప్పి, త్యాగమే అన్నిటికి కారణం, అందుకే మనకి త్యాగం కావాలని చెప్తున్నారు. త్యాగంలో సుఖం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఇలా చెప్పిన తర్వాత సరే ఇది చెప్పే బాగానే ఉంది, నెక్స్ట్ ఇంకోటి దృష్టాంతం ఇస్తుంది ఇదే విషయాన్ని ఏ రకంగా వదిలేయాలని చెప్పి. అంటే త్యాగంలో సుఖం ఏ విధంగా ఉంటుంది అది. భోగ సృష్టి ఇత్యాదయో దృష్టాంతం దీయతే. భోగ సృష్టి ఇత్యాది అంటే భోగ సృష్టిని వదిలేయడంలో,
సారీ, భోగ సృష్టి త్యాగే, ఈ భోగ సృష్టిని, ఈ సంసారాన్ని, ఈ బ్రహ్మాన్ని త్యాగం చేయడంలో దృష్టాంతం దీయతే, వేరే దృష్టాంతాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటది? చిన్న హస్తవద్వా. చిన్న హస్తవద్వా. చిన్న హస్తవ అంటే ఏదో ఒక ప్రాణి, విషప్రాణి మనకు చేతిని కాటేసిందండి. ఏదైనా ఒక విషప్రాణి, పాము కావచ్చు, తేలు కావచ్చు, ఏదైనా విషప్రాణి మనకు చేతిని కాటేసింది అనుకోండి, అది చిన్న భిన్నం అయిపోయి విషం అంతే, ఆ విషంతో ఆపృక్తం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాము? అప్పుడు ఆ చేతిని మనం ఆడికి కట్ చేసుకుంటే ఆడికి మనం సంతోషం ఉండిపోతాం. ఆ విషయం అంతా శరీరం అంతా వ్యాపించదు. లేకపోతే అక్కడ త్యాగం చేశామా, అక్కడ అంటే ఓ బై నా శరీరం యొక్క అవయవం కదా, నా చేతి కాటేసింది, పోతే చేయబోతుంది, నువ్వు చేయి కట్ చేయాలనుకోండి, మోహంతో అక్కడే ఉండే నేను చేయి కట్ చేయాలంటే ఆ శరీరం ఆ విషయం అంతా శరీరం మొత్తం వ్యాపించి మొత్తం ప్రాణమే పోతుంది అన్నమాట. కాబట్టి అది చిన్న హస్తవత్ వా అంటే ఆ విషయాన్ని త్యాగం చేస్తే, ఆ ఆకర్షణ మమత్వం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయడం సుఖంగా ఉండగలుగుతాం. అంటే మిగిలిన అవశిష్టమైన జీవనం సుఖంగా ఉంటుంది. కాబట్టి చిన్న హస్తవద్వా అంటే చిన్న అంటే చిన్న భిన్నమైనటువంటి అంటే విషయుక్తమైనటువంటి హస్తం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేస్తే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. కనీసం ప్రాణం మిగిలిపోతుంది. లేదంటే అంటే త్యాగం చేస్తే ప్రాణం మిగులుతుంది, సుఖంగా ఉండగలుగుతావు. లేదా త్యాగం చేయలేదా ఆ విషయ వాసనతో మొత్తం సంపూర్ణంగా వ్యాపించే విధంగా మొత్తం సంపూర్ణ నష్టం అయిపోతుందో, దుఃఖపడతామో, బాధపడతామో, అలాగే మనం త్యాగం చేయడం సుఖం ఉందని చెప్పి ఈ దృష్టాంతం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అథవా ఇంకొక దృష్టాంతం ఏంటంటే చిన్న హస్తవత్ అంటే త్యజేత్ అన్వయ, అంటే త్యాగం చేయడంలో త్యజేత్ అన్వయ. ఇక్కడ కూడా ప్రసంగం ఏంటి? త్యాగంలోనే మనకు సుఖం ఉంది, వాటి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల అనురాగం ఉన్నప్పుడు దుఃఖం ఉంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రసంగం కూడా ఇక్కడ తీసుకోవాలి. త్యజేత్ అన్వయ, ఇది కూడా అన్వయ ఇక్కడే వస్తుంది. అంటే త్యాగం యొక్క సందర్భం ఇక్కడ తీసుకోవాలి. ఏంటది చూడండి. యథా కశ్చిత్ జనో అంటే ఏదో ఒకరు, కశ్చిత్ జనో అహినా దష్టం. అహినా అంటే పాము ద్వారా అది కాటు వేయబడ్డాడు అన్నమాట. కశ్చిత్ జన ఏదో ఒక వ్యక్తి అహినా దష్టం అంటే పాము కాటేసిందని, అహినా దష్టం తద్ విషేణ ఆక్రాంతం హస్తం. అప్పుడు ఏ చేతి ఉందో కాటు వేసిందో, పాము కాటు వేసిందో, తద్ విషేణ ఆక్రాంత, విషపూర్వకంగా ఆక్రాంతం, విషం అంతా ఆక్రాంతం అవుతాం, చిన్న చిన్న పెరుగుతూ వ్యాపిస్తూ పోతుంది అన్నమాట. విషేణ ఆక్రాంతం హస్తం చిన్నం కారయిత్వ చిన్న హస్తహసన్ సుఖం లభతే. అంటే అహినా దష్టం అంటే పాముతో కాటేసి ఆ చెయ్యి ఏదైతే ఉందో తది విషేణ విషంతో ఆక్రాంతం అవుతుంది. కాబట్టి హస్తం చిన్నం హస్తం చెయ్యి అయితే ఉందో చిన్నం కారయితో దాన్ని భిన్నం చేసి, అంటే దాన్ని తెగ్గొట్టేసి దాన్ని అది కట్ చేసేసినా అనుకోండి, ఆ విషయం అంతకు నష్టం అయిపోతుంది అన్నమాట. చిన్నం కారయితో అంటే చిన్న భిన్నం చేసేసి, చిన్న హస్త అలాగా చిన్న భిన్నం చేయమంటే హస్తం అయితే ఉందో చిన్న హస్తహసన్ సుఖం లభేత, సుఖంగా ఉండగలుగుతా. కనీసం ప్రాణాలు మిగిలిన అవశిష్ట అవయవాలను మిగిలిపోయామట, సుఖంగా ఉంటామట. తద్వత్ అలాగే దృష్ట దోష విషతుల్యాం భోగ సృష్టిం త్యక్త్వా సుఖీ భవతి. అలాగే సంసారం నుండి మనుషులు, వ్యక్తులు దృష్ట దోషాం విషతుల్యాం అంటే ఈ దృష్ట దోష సంసారం నుండి దోషాన్ని చూసామట, విషతుల్యమైనవి, విషయానికి సమానమైనటువంటి మాట. అంటే భోగ సృష్టిలో విషతుల్యమైనటువంటి విషవాసన ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ భోగ సృష్టి, విషతుల్యమైనటువంటి భోగ సృష్టిని త్యక్త్వ వదిలేసి సుఖీ భవతి, సుఖంగా ఉండగలుగుతాడు. ఈ సంసారంలో విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి వ్యక్తి సుఖంగా ఉండగలుగుతాడు. విషయ వాసనలు ఎంతసేపు మనకు ఈ సుఖ దుఃఖాలని పెళ్ళప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి దృష్ట దోషం అంటే దోషాన్ని దృష్టంగా చూడబడినప్పుడు, విషతుల్యాం అంటే విషతుల్యమైనటువంటి దోషాలను ఎప్పుడు చూస్తామో అప్పుడు ఇటువంటి భోగ సృష్టిలో భోగాలు ఏవైతే మనం చూస్తున్నామో, అనుభవిస్తున్నామో వాటిని ఈ సృష్టిలో ఉండే భోగాలను, విషతుల్యమైన భోగాలను త్యాగం చేసి సుఖీ భవతి, సుఖంగా ఉంటాడు. ఏ రకంగా అంటే భోగాహ కలు విషతుల్యాహ అంటే విషకల్పాహ. ఎందుకంటే ఈ భోగాలు విషకల్ప అంటే విషతుల్యమైనటువంటి విషయం అంటే విషతుల్యమైన, ఇక్కడ విషయం కాదు, విషతుల్యమైనటువంటి ఈ సంసారంలో సృష్టిలో ఉండే భోగాలు విషానికి సమానమైనటువంటిది. విషయాన్ని ఇది విషంగా భావించి ప్రాణం తీసేస్తుందని చెప్పి మనం భావించే విధంగా దాన్ని త్యాగం చేస్తామో, విషపృక్తమైన అన్నాన్ని విధంగా త్యాగం చేస్తానో, విషంతో యుక్తమైనటువంటి చేయని విధంగా చిన్న భిన్నం చేసి దాన్ని సుఖంగా ఉంటున్నామో, అలాగే మనం ఈ విషతుల్యమైనటువంటి విషయ వాసనలు, భోగాలు ఏవైతే ఉన్నాయో సృష్టిలో వాటిని త్యాగం చేస్తే సుఖంగా ఉంటాము అని చెప్పి ఇక్కడ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో ఒకటి పెద్ద దృష్టాంతం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. ఉచ్యతే, ఈ విషయంలో ఒక మంచి ఉక్తి వచనం చెప్పారు ఇక్కడ. విషయానాంచ, విషం అంటాం, విషయం అంటాం. విషయం అంటే విషయ వాసన, కామ క్రోధ లోభ మద మాత్సర్య అవిద్య అస్మిత రాగ ద్వేషాలు అన్నమాట. అవి విషయాలు. విషస్య విషయం ఏదైతే ఉందో అది.
విషస్య విషస్య విషయానాం చ దృశ్యతే మహదంతం. దీనికి ఇది నుండి చాలా భేదం ఉందంట. విషయానికి విషయాలకు చాలా భేదం ఉందండి. మనకు విషయము మనకు ఏం చేస్తుందండి, ఒకేసారి ప్రాణం తీసేస్తుంది. కానీ విషయాలు అది మనకు భిన్న భిన్నంగా ఉంటాయి. ఏంటో చూడండి ఇక్కడ, విషస్య విషయానాంచ దృశ్యతే మహదంతం. చాలా రెండింటికి మధ్య చాలా తేడా ఉంది, చాలా భిన్నత్వం ఉంది. ఏంటది? ఉపభుక్తం విషం హంతి. కానీ ఎవరైతే విషం తింటారో వెంటనే అది మనిషిని చంపేస్తుంది అన్నమాట. విషం తిన్న వ్యక్తిని మనిషిని చంపేస్తుంది. ఉపభుక్తం విషం హంతి. ఆ వ్యక్తి చంపేస్తుంది, చనిపోతాడు అన్నమాట విషం తిన్నప్పుడు, ఉపభోగం చేసినప్పుడు. విషయాహ స్మరణాదపి. చూడు, అదన్నా తింటే నేను నష్టం చేసిందన్నమాట. ఆ విషయాన్ని తింటే నేను చంపేసింది. కానీ ఈ విషయాలు ఎటువంటివి అంట, కేవలం స్మరణం చేత కూడా నేను చంపేస్తాయంట. స్మరణాదపి, స్మరణం చేత కూడా నేను దుఃఖ సాగరంలోకి ముంచేస్తాయన్నమాట. ఎంత విషయం, ఎంత గంభీరమైన విషయం చెప్పేది ఇక్కడ చూడండి. విషయాలు, విషయ వాసనలు ఏవైతే మనసులో చింతనం చేయడం ద్వారా కూడా, స్మరించడం ద్వారా నువ్వు అనగా అనుభవించలేదు, వాటి కోసం ప్రయత్నం చేయలేదు, కేవలం స్మరణాదపి, స్మరణ చేయడం ద్వారా కూడా నేను చంపి పడేస్తాయి. విషయం, ఒక విషయం, విషం అనేది, విషయుక్తమైన అన్నం అనేది లేని పదార్థం ఏదైనా కావచ్చు, అది కేవలం తిన్న తర్వాత అది నేను చంపేస్తుంది, నేను వికృతిని తీసుకొస్తున్నమాట. కానీ విషయ వాసన ఎటువంటివి? స్మరణాదపి, స్మరణం చేత కూడా నిన్ను నాశనం చేసేస్తాయి. అంత పెద్ద వ్యత్యాసం, అంత పెద్ద తేడా ఈ రెండు విషయానికి, విషయ వాసనకి ఇంత తేడా ఉందన్నమాట. కాబట్టి మనం చాలా మంది తప్పులు, మనం ప్రత్యక్షంగా శారీరకంగా చేయకపోయినా, వాచికంగా చేయకపోయినా, మనసులో చాలా తప్పులు చేస్తుంటామండి. చాలా విషయాల పట్ల చాలా తప్పులు చేస్తున్నారు. మనసులో చాలా అధమపూర్వకంగా, అన్యాయపూర్వకంగా మనం విషయ వాసన ఆలోచిస్తూ ఉంటామట. అది కేవలం స్మరణాదపి, ఆ స్మరణ చేత కూడా ఆ మనిషిని చంపేస్తుంది. అంటే ఆ వచ్చిన పాపకర్మ చేసినట్టే అన్నమాట. ఆ పాపం చేసినప్పుడు దుఃఖం తప్ప దుఃఖాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి విషస్య విషయానాంచ దృశ్యతే మహదంతరం. చాలా తేడా ఉంది. ఏంటంటే ఉపభుక్తం విషం హంతి, నువ్వు తిన్న విషయం నేను చంపేస్తుంది. కానీ విషయాహ స్మరణాదపి, స్మరణం చేత నేను చంపేస్తాయి, అంటే దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాయి అని చెప్పి స్పష్టంగా ఈ సూత్రం మనకు చెప్తుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. త్యక్తస్య త్యాజస్య వా అనుచింతనమపి అనిష్టకరం ఇది వర్ణ్యతే. ఇప్పుడు మనం త్యాగం చేశాము, ఏ వస్తువుని త్యాగం చేశామో, అంటే త్యక్తస్య అంటే త్యాజస్య అయితే వదిలేశామో, అనుచింతనం అనిష్టకరం ఇది వర్ణ్యతే. అంటే ఏదో త్యాగం చేసామైతే వద్దనుకున్నామో, ఆ వద్దనుకున్న వస్తువుని మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటాం, అనిష్ట చింతన చేస్తున్నాం అంట. ఆ విషయం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఏదైతే వద్దు, ఇది బాగలేదు, దుఃఖాన్ని ఇస్తుందని చెప్పి మనము సుఖాన్ని విడిచి ఏదైతే అనుభూతి కలిగిన తర్వాత మళ్ళీ దానికోసమే అనుచింతనం, మళ్ళీ చింతన చేస్తున్నాం, మళ్ళీ ఆలోచన చేస్తున్నాం, స్మరిస్తున్నాం అట. వాటిని ఏదో వద్దు, తప్పు అనుకుని వదిలేసామో, ఇది చేయకూడదు అనుకున్నామో, మళ్ళీ దాన్ని అనిష్ట చింతన చేస్తున్నాం అట. ఆ అనిష్ట చింతన ఏ రకంగా ఉంటుంది అది వర్ణిస్తున్నారు ఇక్కడ చూడండి. త్యక్తస్య అంటే త్యాజస్య అయితే త్యాగం చేశామో, అనుచింతనం అప్పి అనిష్టకరం ఏదైతే త్యాగం చేసిన వస్తువును వద్దనుకున్నామో దాన్ని అనుచింతనం, మళ్ళీ చింతనం చేయడం, మళ్ళీ కావాలని కోరుకోవడము, మళ్ళీ వాటి కోసం స్మరించడము, ఇది అనిష్టకరము అనేది విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అది కూడా అనిష్టకరం, ఏదో వదిలేసిన వస్తువును మళ్ళీ కావాలని కోరుకోవడం, వాటి కోసం చింతనం చేయడము, అది అనిష్టకరమైంది, అది చాలా దుఃఖదాయకమైంది. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. అసాధనాను చింతనం బంధాయ భరతవత్. అసాధనం ఏదో నీకు సాధనం కాదు, అంటే నీకు సుఖానికి సాధనం కాదు, ముక్తికి సాధనం కాదు, ఏదో నీకు నీ జీవితంలో నీ గమ్యానికి సాధనం కాదు, అంటే ఏదో నీ లక్ష్యానుగుణం కాదు, నీ లక్ష్యం కాదు, అట ఈ లక్ష్యమే కాదు, నీ ఉద్దేశమే కాదు, అటువంటి ఉద్దేశహీనమైనటువంటి వ్యర్థమైన కర్మలు చేయడము, అంటే నీకు సాధనం కాని విషయాలు దాన్ని ఆలోచించడం అట. ఆ సాధనాను చింతనం బంధాయ, ఏదైతే వ్యర్థమైన క్రియాకలాపాలు చేస్తున్న, వ్యర్థమైన ఆలోచనలు చేస్తుంటామో అవన్నీ కూడా బంధాయ, సంసార బంధానికి లోనవుతాయి, అంటే సంసార బంధానికి కారణభూతం అవుతాయి. ఏ రకంగా అంటే భరతవత్, ఒక భరతవత్ అని ఒక దృష్టాంతం ఇచ్చామట. అంటే ఏదైతే నీకు విషయం కాదో ఆ విషయాలను ఆలోచించడం, ఏదైతే నీ సంబంధం కాదో ఆ సంబంధం లేని విషయాన్ని ఆలోచించడం అట. అంటే సంబంధం లేని విషయాన్ని ఆలోచించడం, వ్యర్థమైన విషయాన్ని ఆలోచించడం, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా చింతనించి ఏదైనా కావచ్చు. మనం చెప్పాం కదా, విషయాలను ఏ రకమైన మనకు అది యుక్తి సంగతం కాదు దాన్ని ఆలోచించడం అట. అలా మనసులో అనుచింతనం చేస్తున్నామాట. అది నీకు సాధనభూతం కాదు, నీ లక్ష్యానికి అనుకూలమైన కాదు, అట్లా
అసాధనాలు చింతనం, ఏదో చింతనం చేస్తున్నామో అది బంధానికి సంసార బంధానికి కారణమవుతుంది. ఏ రకంగా అంటే భరతుడు అలాగే అనుచింతనం చేసి, అది ఏదైతే ఆయనకు సాధనం కాదో, ఆయన లక్ష్యం కాదో, లక్ష్యానికి ఉద్దేశానికి విపరీతంగా చింతనం చేసి ఆలోచించి బంధనానికి కారణభూతుడయ్యాడు. ఆ భరతుడు బంధనానికి కారణభూతుడయ్యాడంట. అదేంటో చూద్దాం. చూడండి భాష్యం. యద్ వివేక జ్ఞానస్య సాధనం నాస్తి. అంటే ఏదైతే వివేకాన్ని పొందడం కోసమో, జ్ఞాని పొందడం సాధనం కాదు. నీకు చెప్తేదా ఏదైనా కర్మ కావచ్చు, ఇక్కడ వివేక సందర్భం నడుస్తుంది కాబట్టి నీకు ముక్తికి అయితే వివేకం ద్వారా కలుగుతుంది చెప్పేదా. అలా వివేక ఖ్యాతికి, వివేక జ్ఞానానికి, యథార్థ జ్ఞానానికి సాధనం కాదు, అది నీకు సాధనం కాదు. దాని వివేక జ్ఞాని సాధన నాస్తి, దానికి సాధనం కాదు. యద్వా అనుచిత సాధనం, అంటే అనుచితమైన సాధనం, అది ఉచితమైన సాధనం కాదు, ఉచితమైన కార్యం కాదనమాట. అనుచిత సాధనం తథాభూతస్య త్యక్తస్య త్యాజ్యస్య వా పదార్థస్య అనుచింతనం మనసి సంస్థాపనం. అది తథాభూత అటువంటి విషయంతో యుక్తమైనటువంటి వివేకానికి విపరీతమైనటువంటి సాధనం అయితే ఉందో, ఆ సాధనం అయితే ఉందో, త్యక్తస్య లేదా త్యాజ్యస్య, దాన్ని త్యాగం చేసే వదిలేసామట. త్యక్తస్య లేదా దాన్ని ఇంకోరకం చెప్పే త్యాజ్యస్యవా పదార్థాన్ని అనుచింతనం. ఏది త్యాగం చేసిన వస్తువు, పదార్థం, వ్యక్తి అవుతుందో మళ్ళీ ఆ పదార్థం అనుచింతనం, మనసులో చింతనం చేస్తున్నాం, మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటున్నామట. మనిషి సంస్థాపన, మనసులో స్థాపించి మాటికి ఆలోచిస్తున్నామట. అది బంధాయ భవతి, అది సంసార బంధానికి కారణమవుతుంది. ఎలాగంటే భరతుడికి సమానంగా. ఎవరి భరతుడు అంటే అది చెప్పిన చూడండి. యథా భరతేన అంటే భరతుడి రాజ, అప్పుడు ఒకటిలో భరతుడు ఒక రాజా, అది మనకు తెలుసు. భరతు నుంచి భారతదేశం పేరు పడింది చెప్పి మనకు ఆ విషయం వింటూ ఉంటాం అనమాట. యథా భరతేన రాజర్షి ఎందుకంటాం అంటే రాజు ద్వారా ఎవరైతే వైరాగ్యాన్ని పొంది అడవులకు వెళ్ళి తపస్సు చేసేసి ఒక ఋషిగా మారిపోతాడు అని రాజర్షి అంటాము. బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణ అవస్థలు, అంటే బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుడు ఆ వైరాగ్యం ద్వారా వివేకాన్ని పొందేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని ఋషిగా మారిపోతాడు అని బ్రహ్మర్షి అంటామంట. ఒక రాజుగా ఉండి త్యాగం చేసి మొత్తం రాజపాటు మొత్తాన్ని త్యాగం చేసి వెళ్ళి తపస్సు చేసుకుని వ్యక్తిని రాజర్షి అంటాము. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ విద్య ద్వారా యథార్థంగా తెలుసుకొని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటే వాడిని బ్రహ్మర్షి అంటాం. ఓకే, సో ఇక్కడ రాజర్షి అనమాట. ఎవరు ఆ భరతుడు రాజర్షి అనమాట. భరతైన రాజర్షిన హరిణ శావకస్య మనసి స్థాపనం కృతం. హరిణా శావకస్య మనసి స్థాపనం కృతం తద్రాగా తస్య బంధో జాతో. అతని ఆ హిరణ్ అంటే ఆ జింక పిల్ల పట్ల మనసులో ఆలోచించడం వలన, అంటే దాని పట్ల రాగం కలిగిందంట. తద్రాగా తస్య బంధో జాత. ఆ భరతుడికి, ఆ రాజర్షికి మరి సంసార బంధనం కలిగిందంట. నా విమోక్ష భాగభూత సహ, అతడు మోక్షానికి అధికారి కాలేకపోయాడు, సంసార బంధనానికి లోనైపోయాడు. ఎందుకు? ఇక్కడ హరిణా శావకస్య మనసి స్థాపనం కృతం. ఎందుకంటే దీంట్లో ఒక కథ ఉందండి. భరతుడికి ఒక కథ ఉంది, మీరు కూడా విని ఉండొచ్చు. భరతుడు ఏం చేశా అంటే అడవులు తపస్సు చేసుకుంటూ ఉంటే రాజపాటు మొత్తం త్యాగం చేసి వదిలిపోయాడమాట. అని రాజ్యబలంతా అంటే గొప్ప రాజా, మంచి బుద్ధివంతుడు, గుణవంతుడు అన్ని ఉన్నాయట. కానీ వైరాగ్యం వచ్చేసి అడవులు తపస్సు చేసుకుంటున్నామట. అక్కడ ఒక జింక అప్పుడే అక్కడ ఒక జన్మనిస్తున్నది, జింకకు జన్మనిస్తున్నామట. జన్మించే సందర్భంలో ఒక వేటగాడు వచ్చేసి ఆ జింకను చంపేస్తామట, బాణంతో చంపేస్తామట. అప్పుడు ఆ రాజర్షి అక్కడ ఉన్న వ్యక్తి చూస్తామట. ఆ జింకకి చిన్న జింక పిల్లకు జన్మ కలిగింది, కానీ దాని తల్లి చనిపోయిందన్నమాట. ఓ, ఈ జింక దాని తల్లి చనిపోయింది, దీని పరిస్థితి ఏంటి, దీని యొక్క స్థితి ఏంటి, ఏమవుతుంది, కాబట్టి ఏం చేయాలి, ఇది చనిపోతుంది అని చెప్పి పరోపకారికి, ఎందుకంటే రాజా పరోపకారికి స్థితిలో ఉంటాడు కదా. రాజా అంటే పరోపకారికి భావన ఉంటుందన్నమాట. అంటే ఆ ఉత్తమ గుణాలు ఉంటాయి కాబట్టి అతను పరోపకారికి భావన, అంటే దాని పట్ల ఆకర్షణ కలిగిందన్నమాట. ఏదో చనిపోతుంది, ఏం చేయాలి, దీన్ని ఏదో రక్షించాలని చెప్పి, అది తల్లి చనిపోయింది కాబట్టి దానికి శుద్ధి చేసి దానికి పాలు వేయడము, పెంచడం, పోషించడం అన్ని చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆ రాజర్షి దానికి సేవ చేసుకుంటూ దానికి రాగానికి లోన్ అయిపోయామట. ఇది ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళాడో అన్ని రాజపాట్లు మొత్తం వదిలేసి త్యాగం చేసి ఆ తపస్సు చేయడానికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి చిన్న అక్కడ జింక పిల్ల అది దాని వేటగాడు వచ్చి చంపేగానే దాని పరిస్థితి ఏంటి చెప్పి దాని యొక్క అనుచింతనం, అంటే రాజు యొక్క ఉద్దేశం ఏంటి, ముక్తిని పొందడం కోసం ప్రయత్నం చేశాడు, అన్ని త్యాగం చేశాడు. ఇక్కడ వచ్చి ఒక జింక పిల్లక
మాయలో పడిపోయాడు. అంటే జింకపిల్ల మోహం అంటే అది ఎవరు లేదు కాబట్టి పరోపకారి భావన కావాలని చెప్పి ఆ పరోపకారం మొదలు పెట్టాడు అనమాట. ఏదో రక్షించాలి, ఏదొకటి నీకు పాలు పోయాలని చెప్పి, ఏదో ఒక చనిపోతుందని చెప్పి ఆ పరోపకారికి భావన, ఉత్తమ భావన కలిగింది. తప్పు లేదు అది. అంటే దాని పట్ల రాగం వచ్చినాడు. అంటే లక్షణానుగుణం నీ లక్ష్యానుగుణం కాదనమాట. నీ లక్ష్యం మోక్షం కోసం నీ లక్ష్యం పెట్టుకొని వచ్చావు, ముక్తి కోసం అన్ని త్యాగం చేసావు. ఇక్కడికి వచ్చి ఆ జింకపిల్ల మోహంలో పడిపోయావన్నమాట. హరినా శావకస్య మనిషి స్థాపన అంటే మనసులో స్థాపనం చేశాడనమాట. స్థాపన కాదు, మనసుకు దాని గురించి చింతనం చేయడం మొదలుపెట్టాడు, అనుచింతనం చేశాడనమాట. ఎలా ఏమవుతుంది, చనిపోతుంది, దీని పరిస్థితి ఏంటి అని చెప్పి చింతన చేసి ఏం చేశాడు, దాని పట్ల రాగం కలిగిందన్నమాట. దీన్ని రక్షించాలి, దీనికి ఏదో పాలు పోసి బతికించాలి, దీన్ని పోషించాలి, తర్వాత వెళ్ళిపోతుంది అని చెప్పి దాని పట్ల రాగం ఏర్పడింది అనమాట. తస్య అలా చేయడం వల్ల తస్య బంధో జాత, దాని పట్ల దానికి సేవ చేసుకుంటే కూర్చుంటే సంసార బంధంలో ఇక్కడ ఉండిపోయాడు. అంటే చేయాల్సిన పని చేయలేమన్నమాట. తస్య బంధో జాత నా విమోక్ష భాగభూత్ సహా. అందుకే ముక్తికి అధికారి కాలేకపోయాడు. ముక్తికి ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, ముక్తి కోసం, మోక్షం కోసం, వివేకం కోసము దానికి సేవ చేసుకుంటే సేవా సుసలు లీనమైపోయాడు, పరోపకారంలో లీనమైపోయాడు. అందుకే ముక్తికి భాగస్వామి కాలేదు. ఇది మనకు ప్రత్యక్ష దృష్టాంతం. ఎందుకంటే భక్తుడు ఈ కాలంలో అయ్యాడు కాబట్టి ఆ దృష్టాంతము బట్టి మనకు ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం ఇవి చెప్పారు. ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉంటామంట. కాబట్టి అసాధనాను చింతనం ఏవైతే మనకు వివేకానికి సాధనం కాదో, సాధనభూతం కాదో వాటిని చింతనం చేయడం వలన సంసార బంధానికి కారణమవుతాము. ఏవైతే అది ఎలాగంటే భక్తుడు అదే విధంగా అది ఆయన లక్ష్యానికి విపరీతమైన లక్ష్యానుగుణం కాదు, దాన్ని చింతనం చేసి ఆ జింకపిల్ల పట్ల వ్యామోహంతో, రాగంతో దానికి సేవ శుశ్రూష చేసుకుంటూ ఈ సంసారం ఉండిపోయాడు. పరోపకారం తప్పు కాదు, దానివల్ల ఏమో విశిష్టమైన పుణ్య విషయం కలుగుతుంది, వేరే విషయం. కానీ ముఖ్య ఉద్దేశం అంటే అన్ని త్యాగం చేసి వచ్చినప్పుడు ఆ ముక్తి కోసం ప్రయత్నించాలి. అట్లా ఆ సంసార బంధనం ఉండిపోయాడు. అంటే రాగం పట్ల ఆ రాగం ఉంటే సంసార బంధనం ఉంటుంది, త్యాగంలోనే మనకు సుఖం ఉంటుంది, మోక్షం కలుగుతుంది చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి మనకు ఒక ముఖ్యమైన విషయాలు ఏంటంటే అనిష్ట చింతనం అంటే విషయం ఒకసారి చంపుతుంది. విషయాలు ఏవైతే ఉన్నాయో రాగ ద్వేష కామ క్రోధ లోభాలు, వాటిని మనసులో స్మరించినంత మాత్రాన ఎలాంటి స్థితి వస్తుంది చూడండి. భక్తుడు కేవలం విషయాన్ని స్మరించాడు అంతే, ముందు చూడలేదు. అక్కడ ఆ వేటగాడ జింకను చంపేశాడు, దాని పిల్ల అలాగే ఉండిపోయింది. ఏం చేయాలి, ఆ విషయం ఆలోచన వచ్చేసింది. ఆలోచన రాగానే వెంటనే ఏమైపోయింది, ఆ స్మరణ చేతనే దాని పట్ల రాగం కలిగింది. ఆ రాగం చేత దానికి సేవా శుశ్రూషలో ఉండి ఆ ముఖ్యమైన లక్ష్యాన్ని మర్చిపోయి దానికి సేవలు లీనమైపోయాడు. అలాగా ముక్తికి అధికారి కాలేకపోయాడు. కాబట్టి అట్లా ఇది ఒక స్థూల దృష్టికోణం నుంచి చెప్పామట. అలా ప్రతి విషయంలో కూడా మన లక్ష్యం అయితే ఉందో, మన ఉద్దేశం అయితే ఉందో, దానికి విపరీతంగా ఆ వివేకానికి విపరీతంగా అయితే సాధనను మనం ఏకత్రీకృతం చేస్తుంటామో అది బంధనానికి కారణమవుతుంది, సంసార బంధనానికి కారణమవుతుంది. అంటే ఎప్పుడు త్యాగం చేస్తామో మనం సుఖంగా ఉంటాం, ముక్తిని కూడా పొందగలుగుతాం, వివేకాన్ని పొందగలుగుతామట. అది మనం ఈ సూత్రం ద్వారా మనం చూసామండి. అస్తు. అలాగే ఇక్కడ ఇంకోటి చూడండి, ఇంకో సూత్రం చూడండి. బహుభిరి విషయానుచింతన అభావేపి బహు సమ్మేళనం నా అనుష్ఠేయం ఇది ఉచ్యతే దృష్టాంతేన. ఏంటండి, బహుభిరి యోగే విరోధో రాగాదిభి. సరే అండి, అనిష్ట చింతనం చేయకూడదు, వ్యర్థమైన చింతన చేయకూడదు అంటే నీ లక్ష్యానుగుణంగా నువ్వు వెళ్ళాలి. ఆ విషయం చెప్పామట. విషయాను అనుచింతనం అభావే, విషయాలను అనుచింతనం చేయడం లేదు. విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుచింతనం చేయడం లేదు, విషయాలను ఆలోచించడం లేదన్నమాట. విషయాలను చింతనం చేయడం లేదు. ఇక్కడ చూడండి, విషయాలను ఆలోచించడం లేదు. విషయ అనుచింతన అభావేపి, విషయాల గురించి ఆలోచించడం తటస్థంగా ఉన్నాం అనుకుందాం. విషయ అనుచింతన అభావేపి, విషయాలను ఆలోచించడం లేదు. అభావేపి బహు సమ్మేళనం అంటే ఎక్కువ మందితో కూడా ఉండకూడదంట. నిజంగా నీకు వివేక ఖ్యాతి కావాలి అంటే, యోగాభ్యాసం చేయాలంటే, ముక్తిని పొందాలి అంటే బహు సమ్మేళనం నా అనుష్ఠేయం ఇది ఉచ్యతే దృష్టాంతన. ఇక్కడ దృష్టాంతం ద్వారా మనకు ఒక విషయం చెప్తున్నామంటే, సరే విషయ వాసన చేయకూడదు, విషయ వాసన చేస్తే భద్రుడికి సమానంగా బంధనం కలుగుతుంది, మోక్షం కలగదు అని చెప్పాం. ఒక్కోసారి విషయ అనుచింతన అభావేపి, విషయాన్ని మనం ఆలోచించడం లేదు, కానీ బహు సమ్మేళనం నా అనుష్ఠేయం. అంతేకాకుండా బహు సమ్మేళనం అవి నా అనుష్ఠేయం అంటే చాలా మంది సంపర్కంలో కూడా ఉండకూడదంట. చాలా మంది సంపర్కంలో ఉంటే ఏమవుతుంది, అక్కడ మళ్ళా విషయాలు ఉత్పన్నం అవుతాయన్నమాట. చాలా మంది సంపర్కంలో కూడా ఉండకూడదు, అప్పుడే మనకు వివేకం కలుగుతుంది. కాబట్టి విషయ అనుచింతన అభావ, విషయాలను ఆలోచించకపోయినప్పటికీ కూడా బహు సమ్మేళనం అవి
బహు సమ్మేళనం నా అనుష్ఠేయం ఇది ఉచ్యతే. బహు సమ్మేళనం అంటే చాలా మందిలో కూడా, చాలా మంది వ్యక్తుల మధ్యలో కూడా, ప్రజల మధ్యలో కూడా సాంసారిక విషయాల పట్ల, సాంసారిక ప్రజల పట్ల, సాంసారిక సంబంధాలు ఏవైతే వాటి పట్ల దగ్గరగా ఉండేవాడు, సమ్మేళనంలో ఉండకూడదు, సంగత్యంలో ఉండకూడదు అని ఈ దృష్టాంతంలో చెప్తున్నారు. చూడండి, బహుభిరి యోగే రాగాదిభి విరోధో భవతి. ఎలాగంటే కుమారి శంకవత్. బహుభిరి యోగే విరోధ ఎలాగంటే రాగాది కారణంగా. ఎలాగంటే దృష్టాంతం చెప్పే కుమారి శంకవత్. అదే చూద్దాం ఇప్పుడు. కుమారి శంకవత్ అనేది బహుభిరి యోగో రాగాదిభి విరోధో భవతి. అంటే చాలా మంది సంపర్కంలో ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సంసారంలో మనకు ఒక ముక్తిని కోసం యోగాభ్యాసం చేయాలనుకుంటే మనం చాలా మంది సంపర్కంలో ఉండకూడదంట. ఉంటే ఏమవుతుంది, బహుభిరి యోగే రాగాదిభి రాగం ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా. ఆ రాగం ఉత్పన్నమైనప్పుడు అక్కడ విరోధం కూడా ఉత్పన్నం అవుతుందన్నమాట. బహుభిరి యోగే రాగాదిభి కారణంగా విరోధో భవతి, విరోధం ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా. ఏదో అంటాం కదా, ఒక 10 పాత్రలు ఉన్నాయంటే సౌండ్ రాకుండా ఉంటుందా, అట్లా 10 మంది పిల్లలు ఉన్నారంటే అక్కడ ఏదో కోలాహలం కలుగుతుందా ఖచ్చితంగా. అలాగే చాలా మంది యొక్క సంపర్కంలో ఉంటే రాగాది కారణంగా విరోధం ఉత్పన్నం అవుతుంది. ఎలాగంటే కుమారి శంకవత్ అనేది చూద్దాం ఇక్కడ ఏంటో. చూడండి భాష్యము. బహుభిః జనైః సహా సంఘే అంటే చాలా మంది జనులతోటి సంఘే సమూహంలో సమ్మేళనంలో ఉన్న సమూహంలో ఉన్నప్పుడు విరోధో కలహో జాయతే. విరోధం ఉత్పన్నం అవుతుంది. కలహం జగడ అంటే గొడవలు ఉత్పన్నం అవుతాయంట. విరోధం ఉంది కానీ గొడవ, కలహ అంటే గొడవలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకు, చాలా మంది సంపర్కంలో ఉంటే ఖచ్చితంగా రాగద్వేషాలు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయండి, ఖచ్చితంగా అవుతాయన్నమాట. 10 మందితో కలిసి ఉన్నప్పుడు నేను ఎవరు అడిగారు, సుమంగళి గారు 10 మందితో ఉన్నప్పుడు ఏదైతే విషయవాసనలు వస్తాయన్నమాట ఖచ్చితంగా. అలాగే రాగద్వేషం కూడా మన మనసులో ఉత్పన్నం అవుతూ ఉంటుందన్నమాట. అలాగే కలహం ఉత్పన్నం అవుతుంది లేదా ద్వేషం ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే బహుభిరి యోగే అంటే బహుభిరి జనైః సహా సంఘే అంటే సమ్మేళనే, సంఘంలో సాంగత్యంలో ఉన్న లేదా దాని సమూహంలో ఉన్నాం అనుకోండి, విరోధం ఉత్పన్నం అవుతుంది. ఎందుకు, కలహ జాయతే కలహాలు గొడవలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే తేషు అక్కడ రాగద్వేషాదిభిర్ భావైరి వర్తమానై వర్తంతే. ఎందుకంటే అక్కడ సంసారంలో ఉండే విషయాలు నువ్వు ఎంత ఇదిగా ఉన్నప్పుడే అందరూ అలా ఉండదు కదా. కానీ సాంసారికంలో ఉండే జనులంతా వాళ్ళు రాగద్వేషాలు యుక్తమై ఉంటుంది కదా, నువ్వు లేవు. కానీ ఆ రాగద్వేష అభినివేశ క్లేశాలతో, కామ క్రోధ మద మాత్సర్యాలతో ఉండేటువంటి వ్యక్తుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. నివసించబడి అవుతుంది ఖచ్చితంగా అటువంటి యోగం నీకు కలుగుతుందన్నమాట. అందుకే రాగద్వేషాదిభిర్ భావై వర్తమానై వర్తంతి. రాగద్వేష ఈర్ష్యాలతో అక్కడ వర్తమానంగా ఉంటదన్నమాట. కాబట్టి అక్కడ ఏదో ఒక రాగద్వేషం ఉత్పన్నం కావడం వల్ల, కామ ఉత్పన్నం కావడం వల్ల మనకు కలహ లేదా విరోధ ఉత్పన్నం అవుతుంది. అందుకే వర్తమానై వర్తంతే జనేషు అలాగో జనుల్లో ఉంటదన్నమాట. కాబట్టి రాగద్వేషాదయ తస్మాత్ విరోధో సంభావ్యత. కాబట్టి రాగద్వేష ఈ జనుల్లో రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి, కామ క్రోధ మద మాత్సర్యాలు ఉంటాయి కాబట్టి రాగద్వేషాదయ తస్మాత్ విరోధో సంభావ్యత. అందుకే విరోధం రావడానికి సంభావన ఉంటుంది. ఎక్కువ మంది జనుల యొక్క సంపర్కంలో ఉంటుంటే ఏమవుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక రాగద్వేషాది కారణంగా మనకు విరోధం కానీ, కలహం కానీ, ఏదో ఒకటి విషయవాసన ఉత్పన్నం కావడానికి ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. కాబట్టి అలాంటి సంభావన ఉంటుంది. అందుకే తపస్సు చేసేటంతా ఎందుకు వానప్రస్థ దీక్షను తీసుకుని అడవులకి ఎందుకు వెళ్ళిపోతాండి, ఋషి మహర్షులంతా ఎందుకు అడవులకి వెళ్ళిపోతాండి, ఇదే 10 మందితో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి రాగద్వేషాలు యుక్తమై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది సంభావన ఉంటుంది. అలాంటి విషయవాసన చూడగానే నిమిత్తం ఆలంబన ఉత్పన్నం కానీ అలాంటి విషయవాసన పట్ల ఆకర్షణకు లోనిపై అలాంటి సంభావన మనం కూడా సంభవిస్తుంది అన్నమాట. రాగాది కలహాలు ఉత్పన్నం అవుతాయి. అందుకే విరోధం సంభవిస్తుంది. ఎలాగంటే కుమారి శంకవత్ యథా కుమారి చరణాగత శంకాః అంటే భూషణ విశేషా పరస్పరం సంగృహ్య భనత్ కుర్వంతి భృశం శబ్దాయంతే తృట్యంతి చ తద్వత్. అంటే ఒక కుమారి తన కాళ్ళకు గజ్జలు కట్టుకుంటారు, గజ్జలు కట్టుకుంటారు కదండి. ఆ గజ్జలు కట్టుకున్నప్పుడు శబ్దం వస్తుందా, సౌండ్ వస్తుందా, అలాంటిదే ఇక్కడ. అవి శంఖాలు తయారు చేసినమాట. శంఖ రూపంలో తయారు చేసినటువంటి ఒక ఆభూషణ విశేషం అండి. కాళ్ళకు ఏ విధంగా ఆడవాళ్ళు ఏదైనా కానీ గజ్జలు కట్టుకుంటాం కదా, అలాగా ఒక కుమారి చరణాగత అంటే పాదాల్లో అంటే కాళ్ళకు శంఖాహ అంటే శంఖంతో కూడుకున్నటువంటి భూషణ విశేష అంటే ఆభూషణ అంటే బంగారు విశేషమైనటువంటి అంటే ఆభూషణంతో విశేషమైనటువంటి పరస్పరం ఒకదానికి ఆభూషణం తయారు చేశాం కదా, అక్కడ బాగా గజ్జలతో కట్టి ఉన్నాయంట, బాగా సౌండ్ వస్తున్నాయట. పరస్పరం సంగృహ్య అవి ఒకదానికొకటి రాసుకొని అవి సౌండ్ చేస్తున్నాయి. పరస్పరం ఒకదానికొకటి కదులుతూ సంగృహ్య భనత్ కుర్వంతి శబ్దం చేస్తున్నాం. భనత్ అంటే
గల్ గల్ అని శబ్దం చేస్తే కదా, మనం నడుస్తుంటే పిల్లలు గజ్జలు కట్టి నడుస్తుంటే ఎలా శబ్దం వస్తుంది, అలాగా భనత్ కుర్వంతి దృశ్యం శబ్దం అంటే ఎక్కువ శబ్దం వస్తుంది అంటే ఎవరైనా వెళ్తున్నా అంటే ఆ కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఎలా శబ్దం వస్తుంది అలాగా. అంటే అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి తాత్పర్యం ఏంటంటే అలాగా అన్ని ఒకదానికొకటి కలిసి ఉన్నాయి కాబట్టి సంపర్కంలో ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి ఆ రాసుకోవడం వల్ల సంబంధం వల్ల అది శబ్దం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా విషయవాసనతో యుక్తమైనప్పుడు 10 మందితో యుక్తమైనప్పుడు నీకు ఆ ఆ దోషాలు రాగాలు ద్వేషాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి భృశం శబ్ద అంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఇంకా తర్వాత త్రుతయంతిచ ఇంకా ఒక్కోసారి ఎక్కువ రాసుకోవడం వల్ల అవి చిన్న చిన్న గజ్జలు తెగిపోతూ ఉంటాం. పిల్లలు చూస్తున్నాం చిన్న చిన్న గజ్జలు తెగిపోయాయని చెప్పి అంటుంటాడు. అలాగా ఆ విషయ వాసన మధ్యలో ఉంటే మనం ఎప్పుడు తెగిపోతాం, ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు ఏ దుఃఖానికి లోనైపోతాం మనకు తెలియదన్నమాట. కాబట్టి 10 మందితో కూడా ఎక్కువగా సంపర్కంలో ఉండటం వల్ల కూడా రాగద్వేషాలు కలహాలు ఉత్పన్నం కావడానికి కారణం ఉంటుంది. కాబట్టి అందుకే వివేకం కావాలి, యోగాభ్యాసం కావాలి, నిజంగా పరమాత్మ కావాలి, ముక్తి కావాలంటే ఆ సంపర్కం చేత కూడా మనం దూరంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు బహుబిరి యోగే బహుమంది చాలా మంది యోగంలో ఉంటే ఏమవుతుంది, రాగాది కారణంగా విరోధో జాయతి విరోధం ఉత్పన్నం అవుతుంది. ఎలాగంటే కుమారి శంకవత్ కుమారి ఆ కాళ్ళ గజ్జలు కట్టుకుని ఈ విధంగా అని ఒకదాని దగ్గరగా ఉండటం వలన ఏ విధంగా అవి రాసుకొని పెద్దగా శబ్దం వస్తుందో అవి మళ్ళీ తెగిపోతున్నాయో అలాగే అంటే ఒక ఉదాహరణ చెప్పి అర్థం చేసుకోవడానికి తద్వత్ అలాగే మనకు కూడా ఆ విషయ వాసనతో యుక్తమైనప్పుడు 10 మందితో కలిసి ఉన్నప్పుడు మనం కూడా ఈ రాగాది కారణంగా కలహాలు విరోధాలు ఉత్పన్నమవుతాయి. అందుకే తస్మాత్ వివేకిన బహుభిః సమ్మేళనం నా కార్యం. అందుకే వివేకవంతుడికి బహుభిః సమ్మేళనం వివేకవంతుడు ఏదైతే ఉన్నదో అటు బుద్ధిమంతుడు ఏదైతే ఉన్నదో బహుభిః సమ్మేళనం నా కార్యం. చాలా మంది యొక్క సమ్మేళన సమూహంలో సంపర్కంలో ఉండకూడదు. ఉంటే ఏదో సమస్య వస్తుంది, ఏదో నీ దగ్గర ఏం లేవు కానీ ఆ 10 మందిలో ఉన్నప్పుడు ఆ సమస్యలు తీసుకొచ్చి నీకు ముందు తీసుకొచ్చి పెడతావట. నీ లక్ష్యం వైపు నువ్వు తప్పిపోతావాడు. ఏ విధంగా అయితే భక్తుడు అదే విధంగా ఆయన వచ్చిన అన్ని రాజపాటు మొత్తం త్యాగం చేసి వచ్చిందండి అక్కడ ఒక జింక పిల్లకు సేవ చేసుకోవడం ఏంటి అలా ఉంటున్నామంట. 10 మందిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి రాగద్వేషానికి ఎందుకు జన్మాద సంస్కారం ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉద్భుతం అవుతాయన్నమాట, అవి ఉత్పన్నం అవుతాయన్నమాట. అలా ఉత్పన్నమైనప్పుడు మళ్ళా రాగద్వేషాల కారణంగా కలహాలు ద్వేషాలు రాగాలు ఉత్పన్నమవి విరోధాలు ఉత్పన్నమవుతాయి. మనం ఇక్కడ సంసార బంధంలో ఉండిపోతాం అన్నమాట. అందుకే తస్మా వివేకిన బహుభిః సమ్మేళనం నా కార్యం బహు యోగంతో సమ్మేళనం సమూహంలో ఉండకూడదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారండి. అలాగే ఇంకోటి చూడండి, అపితు ద్వాభ్యాం అపి తథైవ అంటే ఎంతమందితో ఉండాలంటే అంటే ఇద్దరితో ఉండొచ్చా, ఇద్దరితో కూడా ఉండకూడదండి. ఇద్దరితో వచ్చినా అదే సమస్య. ద్వాభ్యాం అపి తథైవ చూడండి పరిశుద్ధము. అలాగే ద్వాభ్యాం సహయోగి ఖల్వపి తథైవ విరోధో దోషో జాయేత ఇది సంభవ. ఒకవేళ ఇద్దరు ఉండొచ్చా అంటే చాలా మందితో ఉండకూడదు. మరి ఎలా ఉండాలండి, ఇద్దరు ఉండొచ్చా, ఇద్దరు ఉన్నా కూడా అదే సమస్య వస్తుంది. ద్వాభ్యాం సహయోగి ఒకరికొకరు ఇద్దరున్నా కూడా ఆ సహయోగంలో కూడా ఖల్వపి తథైవ విరోధో అంటే దోషో జాయేత అక్కడ దోషం ఉత్పన్నం అవుతుంది. దోషో జాయేత ఇది సంభవ అక్కడ సంభావన ఉంది. ఇద్దరు ఉన్నప్పుడు ఏదో మాటలు ఉంటాయి, మాట్లాడుకోవడం అది చేయడం లేనిపోతే సమస్యలు వస్తాయన్నమాట. అక్కడే దోషం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి తస్మాత్ వివేకిన తు ఏకాకిన ఏవ స్థేయం. అందుకే ఒక్కదే ఉండాలి. వివేకవంతుడు ఎప్పుడు ఎలా ఉంటాయి, విజ్ఞానం పొందాలి అంటే ఏకాకిన ఏవ స్థేయం, ఒకే వ్యక్తి ఉండాలి. అందుకే అడవులో తపస్సు వెళ్ళి చాలా మంది ఋషి మాసులు యోగులు యోగ సాధకులు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని ఇందుకోసం అంట. ఏకాకిన ఏవ స్థేయం ఒకదే ఉండి తపస్సు చేసుకోవాలి. అప్పుడే నీకు మనశ్శాంతి బృతంగా ఆ ఆత్మ పరమాత్మను తెలుసుకోవాలి, యథార్థంగా తెలుసుకోగలుగుతామట. కాబట్టి తస్మాత్ వివేకిన తు ఏకాకిన ఏవ స్థేయం ఒకదే ఉండాలి. ఇద్దరిని కూడా ఏదో సంభావన వస్తున్నాడు, ఏదో ఒకటి కలహాలు ఉత్పన్నమవుతాయి, ఏదో నువ్వు చేస్తావు నేను చేస్తా అని చెప్పి ఏదో ఒకటి మనసులో చిన్న ఉంటాయన్నమాట. అదే ఒక్కరున్నా కొన్ని ఎటువంటి సమస్య ఉండదు, అన్ని నువ్వే చేసుకుంటావట. అక్కడ ఎటువంటి రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు. నీ కర్మ నువ్వే చేసుకుంటావు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నీ కర్మ నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు అన్నమాట. కాబట్టి ద్వాభ్యామపి తథైవ ముందుగా చాలా మంది సంపర్కంలో ఉండవు, ఎక్కువ మంది జనుల మధ్య ఉన్నా కూడా మనం యోగాభ్యాసం చేసుకోలేము. అయితే ఇద్దరి మధ్య ఉండొచ్చు అంట. ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అటువంటి సమస్య వస్తుంది, ఏదో ఒక దోషం వస్తుంది, రాగద్వేషాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇద్దరి మధ్య కూడా ఉండకూడదు. కాబట్టి వివేకం కావాలనుకున్న వ్యక్తి, వివేక ఖ్యాతి కావాలని వ్యక్తి, బుద్ధిమంతుడు ఏం చేయాలి, ఏకాకిన ఏవ స్థేయం ఒకరే ఉండాలి అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందండి. ఓకే, ఇంకా తర్వాత కూడా చెప్పబడింది, అది మనం రేపు చూద్దామండి. ఎందుకంటే మరి ఒకరు కూడా లేకుండా ఎలా ఉండాలంటే ఏ విధంగా ఉండగలుగుతామంటే ఎలా ఉండాలి దానికి దృష్టాన్ని చెప్పాడు. నిరాశ సుఖీ పింగళవత్ అలాగా ఉండాలి. ఏ రకంగా అనేది రేపు చూద్దాం. అస్తు. ఇంతవరకు చెప్పిన వాటిల్లో మీకు ఎవరికైనా సందేహం ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ వినటానికి. ఓకే, సంతోషం అండి. ఈ రకంగా మనము
సో త్యాగంలో సుఖం ఉంటుంది, అనురాగంలో దుఃఖం ఉంటుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఆ త్యాగం చేస్తే ఏ విధంగా పాము కుస్మాను వదిలేసే విధంగా సుఖంగా ఉంటుందో మనం కూడా విషయవాసన వదిలేసి సుఖంగా ఉండగలుగుతాము. అలాగే చిన్న హస్తవద్వ అని చెప్పి కూడా దృష్టాంతం చెప్పుకున్నాం. చిన్న అంటే విషయుక్తమైనటువంటి చేతిని మనం అడిగి త్యాగం చేసామనుకోండి, ఆ చేతితో పోటీ కనీసం ప్రాణం మిగులుతుంది. ఆ రకంగా త్యాగం చేసాము సుఖంగా ఉండగలుగుతాము. అలాగే ఆ రకంగా త్యాగం చేయాలి. ఇంకా త్యాగం చేసిన తర్వాత ఎలా ఉండాలంటే అసాధనాను చింతనం నా అనుష్ఠేయం, అసాధనాను చింతనం బంధాయ భరతవత్. అంటే ఏదైతే నీ లక్ష్యానుగుణంగా సాధనం కాదో వాటిని మనము ఎక్కువ ఆలోచించకూడదు. చెప్పాను కదా, విషయానాం స్మరణాదపి దుఃఖాన్విత, అంటే విషయాలు స్మరణ చేత కూడా మనకు దుఃఖాన్ని కలిగజేస్తాయి. విషయం అయితే తింటేనే చంపేస్తుంది, కానీ విషయాలు కేవలం స్మరించినంత మన ఉపభోగం వచ్చేది. స్మరణాదపి దుఃఖాహ భవంతి, అంటే స్మరణం చేత కూడా అవి దుఃఖాన్ని ఇస్తాయి. అంటే నీకు ఎటువంటి స్థితిని తీసుకెళ్తా, ఎటువంటి పాపకర్మ చేస్తే చెప్పలేమాట తెలియదు. అందుకే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో మనసులో కూడా స్మరణలోకి రాకూడదు. విషయాల పట్ల ఏమవుతుంది, మనసులో ఆలోచిస్తున్న చాలా మంది తప్పులు పైన చేయకపోయినా మనసులో చాలా తప్పులు చేస్తుంటాడు. అట్లా విషయం వాసన వచ్చినా కూడా అది తప్పు చేసినట్టే అన్నమాట. భలే నువ్వు కర్మ పైకి చేయకపోయినా మనసులో వచ్చినా కూడా అది తప్పుగానే అయిపోతుంది. కాబట్టి అటువంటి ఎందుకు చూడు, ఒక చిన్న మనసులో విషయం వచ్చినా కూడా వెంటనే బదులు విధంగా సంసారబంధానికి లోన్ అయిపోయి, ఇటువంటి రాజర్షి అయినటువంటి వ్యక్తి, బ్రహ్మవేత్త అయిన వ్యక్తి కూడా సంసారబంధానికి లోన్ అయిపోయాడు. అలాగే మన సాంసారిక వ్యక్తుల్లో సామాన్య వ్యక్తులు అనమాట, విషయవాసన ఊరికి మనసులో ఆలోచించే కూడా మనం ఎక్కడికో ఎంతో పాప కర్మాలు చేసుకుంటూ దానికోసం ప్రయత్నం చేస్తూ, అంటే వివేకం ఉత్పన్నం కాదన్నమాట. అటువంటి విషయ చింతన ఉన్నా కూడా వివేకం ఉత్పన్నం కాదు, జ్ఞానం ఉత్పన్నం కాదు. కాబట్టి విషయాలను ఆలోచించినంత మాత్రమే మనం దుఃఖానికి కారణం అయిపోతాం, సమస్యలకు లోన్ అవుతామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పబడింది. ఎక్కువ మంది జనులు కూడా యోగాభ్యాసం ఏదైతే ఉన్నదో ఎక్కువ మంది సంపర్కంలో ఉండకూడదు, ఏకాకి మనము ఉండాలి. ఎందుకంటే 10 మందిలో ఉంటేనా రాగద్వేషాలు ఉత్పన్నమవుతాయి, ఖచ్చితంగా కలహాలు ఉంటాయి, జగడలు, దోషాలు, కలహాలు ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాము. ఈ విధంగా కుమారిలో కాళ్ళకి కట్టుకునే గజ్జలు ఏ విధంగా దగ్గరగా ఉంటాయి కాబట్టి సౌండ్ శబ్దం చేస్తూ ఉంటాయి, అలాగే సంసారంలో కూడా ఇలా ఉంటుంది. కాబట్టి 10 మంది కలిసి ఉంటే ఇలా ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఉండొచ్చు అని ఇద్దరు కూడా అదే సమస్య వస్తుంది, కాబట్టి ఒకరే ఉండాలి అని చెప్పి మనం ఈ రోజు పాఠంలో చెప్పుకున్నామండి. అస్తు. నమస్తే అండి, చాలా బాగుందండి. నేను ఎప్పుడు వినలేదు, అర్థమైతే ఎంత చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేటట్టు ఉందండి. చాలా సంతోషం, జన్మ ధన్యమైంది, ఆత్మతృప్తి. స్పష్టంగా దృష్టాంతులు బాగా మనకి ఇచ్చారు కాబట్టి స్పష్టంగా ఉందండి. అవునండి, నిన్న 6వ పాఠం నేను మర్చిపోయానండి, వినలేదు. అది మనకు దాంట్లో పంపిస్తారు చూడండి, ఓకేనా? ఇది మళ్ళీ చదవాలి కదండి, మేము ఈ పాఠం అంతా మళ్ళీ చదవాలి కదా? వింటే మీకు విషయం అర్థం అవుతుంది. విషయము మీకు సంస్కృతం వస్తుంటే చదువుకుంటే మీకు ఇంకా స్పష్టం అవుతుంది, లేకపోతే చెప్పిన వీడియో మళ్ళీ హిందీ పుస్తకం ఒకటి ఉంది, తీసుకోండి. హిందీ పుస్తకమైనా తెలుగు పుస్తకం ఇదే విషయం ఉంటుంది. అక్కడ తెలుగులో మీకు అది చదువుకొని ఇదే విషయం ఉంటుంది అక్కడ, ఓకే? అది తాత్పర్యం ఉంటుంది. ఓకే అండి, అస్తు. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.